తాతా ఫార్మర్. ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామాలే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. సో ఇప్పుడు తాత మీరు చెట్లను దీన్ని ఇట్లా వాడాలా దీన్ని ఇట్లా వాడాలని చెప్తూ ఉంటారు కదా, ఇది మీకు ఎట్లా తెలుసు? ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇట్లా ఈ మందులు ఇస్తున్నారు? మా అమ్మమ్మ నాన్న ఆయన చేసేది చెట్ల వాయి. ఆయన ఎంబడి నేను ఊరికే చిన్నప్పటి సంది ఊరికే ఎంబడి తిరిగితే బిడ్డ మేము చచ్చిపోతే మీరు ఇట్లాంటి ఇది చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఈ వైదికం పోనీ వద్దు మళ్ళీ నీతంతా కూడా నువ్వు చేతగాకుంటాయా వారి దాకా కూడా నువ్వు ఇది ఇంకొకరికి చెప్పాలి. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. ఇప్పుడు మన కల్చర్ ఏంటి అంటే సపోజ్ ఇది స్లో ట్రీట్మెంట్ అనమాట. ఆయుర్వేదం అంటేనే స్లో ట్రీట్మెంట్. మనకు అలా కాదు, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. ఇప్పుడు వేసుకుంటే విత్ ఇన్ 2 or 3 minutes అది క్యూర్ అయిపోతుంది. బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ అవతల అది జీవి, దానికి మనలాగే ప్రాణం ఉంది అట్లాంటి ఆలోచించరు. మనం ఇంజెక్షన్ వేసినామా, మిల్క్ తీసినామా. ఈవెన్ మనం మదర్స్గా ఉండి బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చినప్పుడే మనం అంత నర్వస్ అయిపోతూ ఉంటాం ఎంత ఫుడ్ తీసుకున్నామో. అది డైలీ మీరు ఇంజెక్షన్ చేసి మిల్క్ తీయడం వల్ల ఒక జీవి అనేది ఎంత సఫర్ అవుతుంది, అట్లాంటి థాట్ కూడా రాదు అసలు. మీ జీవితంలో కూడా అంటే కష్టాలు పడ్డారా తాత? ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు మీకు? 66 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఒక 10 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుని ఇప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నది సైకిల్. మాకు ఇప్పుడు నా 30 సంవత్సరాలకి జిమ్కి పోయి అది వర్కౌట్ చేయాలంటేనే అయితే లేదు. మీరు ఇప్పటికీ కూడా సైకిల్ తొక్కుతారు. 66 సంవత్సరాలు. 66 సంవత్సరాలు. ఓకే, ఏమన్నా తెచ్చినావా మరి ఈరోజు? ఆకులు ఏమన్నా తీసుకొచ్చినావా ఎక్కడికి? చెట్లు ఏమన్నా? ఈ ఉత్తరే దీని బియ్యం ఉల్లారిని తీసుకొని చాలా పవర్ఫుల్ ప్లాంట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు చాలామందికి కూడా ఉపయోగపడే ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. మనం ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినప్పటి నుండి కూడా మెడిసిన్స్ యూజ్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. చిన్నగా ఏదైనా ఫీవర్ కానీ లేదంటే హెడేక్ కానీ రాగానే ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోవడము, అక్కడ ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని రావడము, గుట్టామని మింగడం. వాటి వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి మన బాడీని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి, వాటి వల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అండ్ అమ్మాయిల్లో చాలామంది కూడా చిన్న చిన్న ఇష్యూస్తో ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారనమాట. అది చాలా వరకు కూడా మనం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాము, కానీ ట్యాబ్లెట్స్ తీసుకోవడం మాత్రం ఆపం. సో వాటన్నింటికి కూడా మన చుట్టుపక్కల ఉన్న చెట్ల నుండే మనం మెడిసిన్ అనేది తీసుకోవచ్చు. కానీ ఆ చెట్లు ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా అక్కడ నుండి మనం క్యూర్ అవ్వాలి అనేది మనకు తెలీదు. సో ఇది ఎప్పటి నుండో ఉంది. మన తాతలకి ముత్తాతలకి మాత్రం ఆ వైద్యం ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసు. చాలామంది ఊర్లలో తేలు కుడితేనే పాము కుడితేనో అక్కడ ఉన్న మెడిసిన్స్తో క్యూర్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం సిటీలో ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయిపోతాం. అది లక్షలు పోయినా పర్లేదు. సో ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఒక పేజ్ కంటిన్యూగా కూడా అందరికీ స్క్రోలింగ్లో ఒక్కసారన్నా వచ్చి ఉంటుంది అనమాట. అదేంటి అంటే తాతా ఫార్మర్. సో ఆ పేజ్ వాళ్ళు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆ పేజ్లో మనకి వీడియోస్ చేసే ప్రణయ గారు, అలాగే వాయిస్ ఓవర్ ఇస్తారు, ఆవిడ ఈ వీడియోస్లో కనిపించరు, అలాగే సారయ్య గారు, అందులో కనిపించే తాతగారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అండ్ కొన్ని ఆకులు కూడా తీసుకొని వచ్చారనమాట, ఏవి ఎలా యూజ్ చేయాలి అని. సో ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. చాలా మంది చూడగానే ఫస్ట్ ఇంకా నేనే సస్పెన్స్ రివీల్ చేస్తాను. నేను కూడా చూడగానే మీ ఇద్దరు నిజంగా ఓన్ మనవరాలు, ఓన్ తాత కావచ్చు అనుకున్నాను. ఎందుకంటే బుజ్జవా అని పిలుస్తూ ఉంటారు కదా. సో అమ్మ వాళ్ళ నాన్నగారు అలా అనుకున్నాను, కానీ రిలేషన్ లేదు కదా మీ ఇద్దరు? లేదు, తాత అంటే మాకు ఊర్లో ఉంటారు తాత. ఇలా రిలేటివ్స్ అంటే ఇప్పుడు మనం సిటీలో ఏంటి అంటే ఎవరినైనా సరే హాయ్ హలో అంతవరకే, కానీ ఊర్లో అలా కాదు, మన సొంత వాళ్ళు అన్నట్టు ఫీల్ అవుతారు. సో అలా పరిచయం అయింది నాకు తాత. ఓకే, ఎక్కడ, ఏ ఊరు తాత? మాది వేషాలపల్లి, జంగేడు దగ్గర. ఓకే,
భూపాల్పల్లి అండి, భూపాల్పల్లి. జయశంకర్ డిస్టిక్. భూపాల్పల్లి సరౌండింగ్స్లో విలేజెస్ ఉంటాయి. ఆ విలేజ్లో తాత వాళ్ళది వేషాలపల్లి. ఓకే ఓకే, వేషాలపల్లి. ఓకే. సో ఎన్నేళ్ళ నుండి పరిచయం ఇద్దరికి? ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. 2016 నుండి మాకు రిలేషన్షిప్ బాండింగ్ అనేది స్టార్ట్ అయింది 2016లో. అప్పటి వరకు జస్ట్ తెలుసు అంతే. 18 నుంచి మాకు మా మదర్ వాళ్ళకి డైరీ ఫామ్ ఉండే అనమాట. ఓకే. తాత తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి అన్ని పనులు చేసేది. ఎలా అంటే ఏ పని వచ్చినా కూడా వదిలేయకుండా చేసేదనమాట. అలా డైరీ ఫామ్లో ఈ గేదెల్ని కాయడానికి వచ్చారనమాట తాతయ్య. ఓకే. ఆ సరౌండింగ్లో ఉన్న మా దగ్గర ఉన్న ప్లేస్లో ఉన్న గేదెలన్నింటినీ కాసేది. అప్పుడు ఏం చేసేదంటే డైలీ మార్నింగ్ రావాలి తాత. ఆ వేషాలపల్లి నుంచి భూపాల్పల్లికి ఆల్మోస్ట్ 2.5-3 kilometers వస్తుంది. మార్నింగ్ లేచి అక్కడ నుండి సైకిల్ దొక్కుంటూ వచ్చేదనమాట. మా ఇంటి దగ్గర సైకిల్ పెట్టి అక్కడ నుండి గేదెల్ని తీసుకొని మళ్ళీ అడవిలోకి వెళ్ళేది. ఓకే. డే మొత్తం అడవిలో తిరిగేది. ఇంకా అడవిలో తిరిగి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మా దగ్గర కూర్చొని ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి టీ అట్లా తాగి మాట్లాడి. టీ ఏం తాగరు, టీ తాగరు, పాలు తాగరు, నాన్ వెజ్ అట్లాంటివి ఏమి తినరు. ఓకే. అవి వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడేది, రిలాక్స్ అయ్యేది అంతే. షాక్ ఉంది. నార్మల్గా ఊర్లలో మన అమ్మమ్మ తాత వాళ్ళకి కంపల్సరీ పొద్దున లేవగానే 6 చాయ్ పడాలి, మళ్ళీ సాయంత్రం 4-5 కాగానే కంపల్సరీ చాయ్ పడాలి. అది మీకు అలవాట్లేదా తాత? అలవాటు లేదండి. ఎప్పటి నుండి? నాకు మొదటి నుండి అలవాటు లేదు. ఓకే. నాన్ వెజ్ కూడా తినరు? మటన్, చికెన్, కోడిగుడ్డు ఏది లేదండి, మొత్తం వెజ్జే? మొత్తం ఈ కూరగాయల భోజనం. ఓకే. సో ఇప్పుడు తాత మీరు చెట్లను దీన్ని ఇట్లా వాడాలా దీన్ని ఇట్లా వాడాలని చెప్తూ ఉంటారు కదా, ఇది మీకు ఎట్లా తెలుసు? ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇట్లా ఈ మందులు ఇస్తున్నారు? మా అమ్మమ్మ నాన్న ఆయన చేసేది చెట్ల వైద్యం. ఆయన ఎంబడి నేను ఊరికే చిన్నప్పటి సంది ఊరికే ఎంబడి తిరిగితే బిడ్డ మేము చచ్చిపోతే మీరు ఇట్లాంటి ఇది చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఈ వైదికం పోనీయద్దు, మళ్ళీ నీతంతా కూడా నువ్వు చేతగాకుంటాయా వారి దాకా కూడా నువ్వు ఇది ఇంకొకరికి చెప్పాలి, ఈ వైద్యం పోనీయద్దు, ఇది మా తాతల తండ్రులది ఇది అని చెప్పిండు. ఓకే. చెప్తే ఇంకా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, పిల్లలు అవటానికి అట్లా ఉన్నాయి. కానీ నేనే కొంచెం భయపడతాను ఇప్పటికి, ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అవుతుందేమో, వీళ్ళు మళ్ళీ నేను ఇచ్చినాక తీసుకుపోయి మళ్ళీ ఇంజక్షన్లు అవి వాడతారు, వాడితే లాభం లేదు, వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా నేను ఆలోచించుకున్నాను. అంటే ఈ ట్రీట్మెంట్ ఎట్లా అంటే అండి, మనము ఒక్క వేలోనే వెళ్ళాలి. ఇప్పుడు మన కల్చర్ ఏంటి అంటే సపోజ్ ఇది స్లో ట్రీట్మెంట్ అనమాట. ఆయుర్వేదం అంటేనే స్లో ట్రీట్మెంట్. మనకు అలా కాదు, ఇన్స్టెంట్ రిజల్ట్. అవును. ఇప్పుడు వేసుకుంటే వితిన్ 2 or 3 minutes లో అది క్యూర్ అయిపోవాలి. నార్మల్గా కూడా మనం ఏదైనా కొంటూ ఉన్నప్పుడు అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆయిల్ అనుకో, హెయిర్ గురించి ఎక్కువ ఇబ్బంది పడుతుంటాయి. షాంపూ కానీ ఆయిల్ కానీ ఏదైనా కొనాలంటే ఎన్ని రోజులలో రిజల్ట్ వస్తుంది? అదే అడుగుతా, ఓ వారం పెడితే చాలా అంటాము, కానీ అంత స్పాట్లో రిజల్ట్ కావాలి. ఓపిక తక్కువ ఇప్పుడున్న జనరేషన్కి. సో మళ్ళీ ఇది తీసుకొని వెళ్ళి వాడి మళ్ళీ ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే అందరికి రావు, కొంతమంది. అంటే నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు కొంతమందికి మన చల్వ చెమటకాయ అట్లాంటిది వచ్చినప్పుడు ఆ యాప కషాయం అనేది నేను కరెక్ట్గా మొత్తం దంచుకొని నా ఇష్టం వచ్చినట్టు తాగుతా. కానీ నా బాడీ అట్లాంటిది అందరిది కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, ఒక రకంగా ఉంటుంది. అయితే అందుకే నేను కొంచెం వెనక ముందు చెప్తాను. ఇది మొత్తం తెలుసుకున్న తర్వాతనే మనం అన్నీ క్లియర్ చెప్పినాకనే మనం మందులు ఇవ్వాలి. మళ్ళీ తాత వాళ్ళప్పుడు ఎలా ఉండేదంటే పథ్యం అంటే పథ్యం, అది తినొద్దు అంటే తినొద్దు. ఇప్పుడు మనం అలాగ ఈవెన్ సాటర్డేస్ వస్తాయి, కొంతమంది నాన్ వెజ్ తిన్నారు, వాళ్ళు ఏం చేస్తారు నైట్ 12 అవ్వగానే సండే వచ్చేసింది కదా అని తినేస్తారు. మనం 24 hours అంటే కంపల్సరీ 24 hours ఉండాలి ఈ ట్రీట్మెంట్స్. అవును. మనం జనరల్గా మనం ఈ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ట్రీట్మెంట్కి ఇంతసేపు ఉండాలి అంటే వాళ్ళు అంతసేపు ఉంటారు, నెక్స్ట్ మినిట్ తినేస్తారు. కానీ ఇది అలా కాదు, ఇంకా ఎక్కువసేపు ఉండడం వల్ల మనకే బెనిఫిట్ తప్ప దాని నుండి వచ్చే లాస్ ఏమి ఉండదు అనమాట. అట్లా కూడా తాత కొంచెం బ్యాక్ స్టెప్ వేయడం, ఎందుకంటే వీళ్ళు వచ్చి మీకు ఇట్లా అవుతుంది మాకు అట్లా అవుతుంది ఎందుకు ఇట్లా ఇచ్చారు మెడిసిన్ అని అడుగుతారేమో. నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నార్మల్గా చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామంటే ఏదో ఒకటి రెగ్యులర్గా వ్లాగ్స్ చేసినామా, లేదంటే అమ్మాయిలు అయితే పెళ్ళిళ్ళైన వాళ్ళ ఇంట్లో నుండి ఈ డిజైనింగ్ డ్రెస్సెస్ అని చెప్పేసి టాప్స్ అని చెప్పేసి ఇలా ఆన్లైన్ ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవడము, లేదంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడము, ఎంటర్టైన్మెంట్ అయితే ఏదో చిన్న రీల్స్ చేసుకోవడము, అట్లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఒక రకంగా రిస్క్ తీసుకున్నారు, అవునా? ఇది ఛాలెంజింగ్ ఉంటుంది. మనం వీడియోస్ చేయడం అనేది చిన్న పని అయి ఉండొచ్చు,
కానీ అది ఇప్పుడు ఇంతమందికి తెలిసింది. సో 1,00,000 మంది 2,00,000 మందికి తెలిసినాక అందులో కొంతమందికి ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఇది రివర్స్ అయినా కూడా ఏదైనా చిన్నగా అయినా కొంచెం కేసు వరకే వెళ్తుంది. పెద్ద పెద్ద అందరూ మన మాట వినరు కదా. సో చాలా రిస్కే తీసుకున్నారు. మరి మీ హస్బెండ్ సపోర్ట్, మీ ఫ్యామిలీ వాళ్ళంతా ఓకేనా? మరి యాక్చువల్గా వచ్చేసి మేము 2018లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం తాత నేను. అంటే డిస్కషన్స్ పెట్టుకునేది అనమాట మేము. తాత ఫామ్ అక్కడ బయటికి వెళ్ళి రాగానే ఈవినింగ్ వచ్చి కూర్చోగానే తాత నాకు చెప్పేది అనమాట, ఇట్లా అయిందంటే అది కాదురా, ఇప్పుడు గేదెలు ఉన్నాయి వాటికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. మాకు ఊర్లో ఎలా అంటే వెటర్నరీ వాళ్ళు సరిగా ఉండరనమాట. ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే గేదె చనిపోతుంది అని చెప్పినా కూడా రారనమాట. అక్కడ ఒక ప్రాణం పోయినా కూడా వాళ్ళకి సంబంధం లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మాకు తాత చెప్పేదనమాట, అరే వాళ్ళతో కాదు, మేము ఎప్పటి నుండో చూస్తున్నాము, మాకు తెలుసు అనమాట ఇదేంటి అనేది అని కొన్ని తీసుకొచ్చి మెడిసిన్స్ ఇచ్చేది. దానివల్ల గేదెలు బతికిన రోజులు చాలా ఉన్నాయి. మళ్ళీ మదర్ వాళ్ళు ఏంటంటే ర్యాబిట్స్ ఫామ్ చేసేదనమాట, చిన్న ర్యాబిట్స్. వాటికి ఏంటి అంటే మనకి పక్షవాతం అని అంటారు చూసారా, వాతం చేసినట్టు వస్తుంది అనమాట. మనమైతే ఎలా అయితే ఇబ్బంది పడతామో అవి కూడా మనం చూస్తూ ఉండగానే మెడ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతుంది, కాళ్ళు చేతులు అలా అయిపోయి మనం ముందే చనిపోతాయి. అలాంటివి మాకు చాలా జరిగాయి. అట్లాంటి టైంలో తాత వచ్చి ట్రీట్మెంట్ చేయడం అవి మేము చూసి భలే క్యూర్ అవుతుంది కదా, ఇప్పుడు మనకి వెటర్నరీతో అవసరం లేకుండా క్యూర్ అయిపోతుంది కదా తాత, ఇది మనం ఎందుకు అందరికీ చెప్పొద్దు అన్నట్టు మేము అనుకునేది అనమాట. మా మధ్యలో డిస్కషన్ ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు మా హస్బెండ్కి చెప్పాను, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది సో అండ్ సో అంటే, ఎందుకు నువ్వు లేట్ చేస్తున్నావు, స్టార్ట్ చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను నీకు. యాక్చువల్గా తను గ్రాఫిక్ డిజైనర్ అని. ఓకే. తను ఏమన్నారంటే, నీకు కావాల్సిన హెల్ప్ అంతా నేను చేస్తాను, షూట్ టైంలో ఏ టైంలో అయినా నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ప్రొసీడ్ అవ్వు, నీ వెనకాల నేను ఉన్నాను. ఈవెన్ మా అత్తయ్య వాళ్ళు కూడా అలానే సపోర్ట్ చేశారు. ఎప్పుడు మేము షూట్కి వెళ్దామన్నా కూడా మాకు చాలా హెల్ప్ చేసేదన్నమాట వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ తీసుకొనే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను. అవును. తాతనేమో ఊర్లో ఉంటారు, అవును, మీరేమో ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. సో మరి ఎలా ప్లాన్ చేస్తారంటే నెలకు ఒక్కసారి వెళ్ళాలి, లేదంటే నెలకు 2 సార్లు? యాక్చువల్గా వచ్చేసి మా మమ్మీ వాళ్ళది అత్తయ్య వాళ్ళది సేమ్ ఊరు అనమాట, భూపాలపల్లి. ఇద్దరు లేదు అరేంజ్ మ్యారేజ్, సేమ్ ఊరు, అక్కడే ఉంటారనమాట. నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా సరే తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. వీళ్ళకి పెళ్ళి అయ్యేదాకా లవ్ అనేది తెలియదు, వాళ్ళ మనిషే తెలియదు పెళ్ళి అయ్యేదాకా. మేము అంటే మమ్మీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డప్పుడు మా బ్రదర్ నేను చాలా సపోర్ట్ చేసామన్నమాట మమ్మీ వాళ్ళకి. ఇప్పుడున్న జనరేషన్ లాగా కాకుండా మేము డాడీకి కొంచెం హెల్త్ కండిషన్ సరిగా ఉండకపోయేదన్నమాట. అలా మదర్కి మేము చాలా హెల్ప్ చేసి, ఆ టైంలో మాకు తాత పరిచయం అయ్యి డైరీ ఫామ్ స్టార్ట్ చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే మేము ఈరోజు ఇక్కడి వరకు వచ్చాము. ఏదైతే మీరు అంటున్నారో వీటిలో కూడా ఏమంటారు, ఆవులు కానీ గేదెలు కానీ వీటికి కూడా చాలామంది ఈ మెడిసిన్సే యూస్ చేస్తున్నారు, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవే వాడుతున్నారు. కానీ ఇప్పుడు మా నాన్నగారు చూసుకుంటే మాకు ఇంట్లో ఉన్నాయి గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. కానీ వాటికి మా నాన్న ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అసలు వాడు, చాలా తక్కువ. ఇంకా కంపల్సరీ డాక్టర్ ఇంజెక్షన్ వాడాలి అని అంటే తప్ప ఆయన సేమ్ మీలానే తాత జంజరగడ్డ అని అవని ఇవని ఏమో ఉంటాయి కదా కొన్ని ఇప్పుడు డెలివరీ అయిపోయినాక వాటికి బెల్లంతో మంచిగా పెట్టడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కానీ మెడిసిన్స్ చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రతి దానికి కూడా మెడికల్ షాప్కి వెళ్ళిపోవడమే, డాక్టర్ని కూడా కలవరు. అది ఇప్పుడు వాటికి పెంజర కరుతాయి ఒకసారి, ఆ పెంజర కరిచినప్పుడు దాని గడ్డ ఉంటుంది, ఆ గడ్డ కరెక్ట్గా ఒక 5 పూటలు పెట్టాలి. 5 పూటలు పెడితే ఆ చెమటకాయలాగా వచ్చిన బాపది అది లేకుండా అంత ఫ్రెష్ అయిపోతుంది. ఓకే. అయితే మనం ఇంజక్షన్లు ఇచ్చుడు అది ఇది చేస్తే అది పోదు, అది ఇంకెక్కువ అయిపోతుంది. అవును. అంత మన పొట్టు ఊసినట్టు అంత ఊసిపోకుండా అంత గజ్జిలేసినట్టు అవుతుంది. అవును. కానీ మనం కూడా చూడండి, అంటే జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ అవతల అది జీవి, దానికి మనలాగే ప్రాణం ఉంది అట్లాంటి ఆలోచించరు. మనం ఇంజెక్షన్ వేసినామా, మిల్క్ తీసినామా. ఈవెన్ మనం మదర్స్గా ఉండి బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చినప్పుడే మనం అంత నర్వస్ అయిపోతూ ఉంటాం, ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా. అది డైలీ మీరు ఇంజెక్షన్ చేసి మిల్క్ తీయడం వల్ల ఒక జీవి అనేది ఎంత సఫర్ అవుతుంది, అట్లాంటి థాట్ కూడా రాదు అసలు ఎవరికి. మళ్ళీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ పాల కోసం అని చెప్పి అంటే 6 months, ఇప్పుడు ఇంతకుముందు అట్లీస్ట్ 1 year దాకా దూడకి పాలు వదిలిపెట్టడము అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 6 నెలలు 4 నెలలు కాగానే మళ్ళీ కట్టిపియడము, మళ్ళీ పిల్ల, మళ్ళీ ఇది. ఆ ప్రాబ్లం మనం చేస్తాను దానికి.
మనమే చేస్తున్నాం, దానికి ఇంత ఇబ్బంది మనమే కలిగిస్తున్నాం. ఇప్పుడు ఒక మనిషి నార్మల్గా మనం ఆడవాళ్ళని మనం అనుకుంటూ ఉంటాం కదా, ఒక ప్రెగ్నెన్సీకి మినిమం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైన గ్యాప్ ఉంటే బాడీ సెట్ అవుతుంది, ఎముక అనేది కొంచెం బలం పడుతుంది, తర్వాత మనము ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తాం. అట్లానే జంతువులు కూడా కదా, వాటి ఎముక కూడా బలపడాలి కదా, కానీ అది ఆలోచించాం మనం. చాలా బాధ అనిపించింది. అంటే జనరల్గా నేను కూడా చూసేది, ఇవాళ ఏంటంటే ఇప్పుడు బేబీ పుట్టిందా కథం బేబీ ఒక్కొక్కసారి చనిపోయేది అనమాట పుట్టగానే. అప్పుడు ఏం చేస్తారంటే అసలు ఘోరంగా బేబీ స్కిన్ తీసేసి మొత్తం వేరే ఒక గడ్డితో బొమ్మ చేసి ఆ గడ్డి బొమ్మకి ఈ స్కిన్ పెట్టి తీసుకెళ్ళి మన గేదె దగ్గర పెడితే అది నా బిడ్డ వచ్చింది అనుకొని నాకుంట వెనుక పాలి. అవును, ఇంత ఘోరంగా అసలు అంటే మనుషులు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పాలు కావాలి, అంతే అంతే అది 6 నెలలు కానీ 3 నెలలు కానీ పాలు కావాలి అంతే అని వాటిని ఇబ్బంది పెడతాను. ఈ తాత మన వీడియోలు కూడా కాకుండా మంచి మంచి మాటలు కూడా చెప్తూ ఉంటారు కదా, అవునా వీడియోలో? మరి తాత మరి ఒక మంచి మాట చెప్పాలి కదా, ఇప్పుడు నేను కూడా నీకు మనవరాలనే కదా, మరి నా కోసం కూడా ఒక 2-3 మంచి మాటలు చెప్పండి చెప్తాను, చూసే వాళ్ళందరికీ కూడా. లాస్ట్లో చెప్తారా? లాస్ట్కి చెప్తారా? ఇప్పుడు చెప్తారా? చెప్తాం. మంచి మాటలు చెప్తాం కదా జీవితం గురించి. జీవితం గురించి. మీ జీవితంలో కూడా అంటే కష్టాలు పడ్డారా తాత? ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు మీకు? 66 సంవత్సరాలు ఉంటాయి. 66 సంవత్సరాలు. ఎన్నో కష్టాలు చూసుంటారు కదా? ఎన్నో కష్టాలు చూసిన్నాం మేము, అన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు జరుగుతాయి, ఎన్నో చూసి ఉన్నాయి ఇప్పటి వరకు. మా భూపాలపల్లిలో ఒక్కటే గుడిసే ఫస్ట్లో, అప్పుడు ఇక నా అంటే 72 73 69 అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఒక 10 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకొని ఇప్పటికి కూడా ఇప్పుడు ఉన్నది సైకిల్. వామ్మో, మాకు ఇప్పుడు నా 30 సంవత్సరాలకి జిమ్కి పోయి అది వర్కౌట్ చేయాలంటేనే అయితలేదు, మీరు ఇప్పటికీ కూడా సైకిల్ తొక్కుతున్నారు. 66 సంవత్సరాలు. 66 సంవత్సరాలు. ఇప్పుడు నా కొడుకు 82లో పుట్టిండు. ఇప్పుడు ఏదన్నా పని చేయమంటే నాకు చేతన అయితే లేదంట. అవును, కాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లల్ని అడగండి, మీ మనవరాళ్ళని అడగండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళని అడగండి, మొక్కాళ్ళు నొస్తున్నాయి, మోచేతులు వస్తున్నాయి, మొత్తం కాదు అని చెప్తారు. నేను పొద్దుగాల ఏదన్నా పని చేసి పొద్దుగాల అయితే వాళ్ళు లేవరు, వాళ్ళకి కాళ్ళు నొత్తాయి, చేతులు నొత్తాయి, మోచేతులు నొత్తాయి అన్నీ ఇక నేను ఇంటికాడ దగ్గర పనులన్నీ మళ్ళీ తెల్లారితే మళ్ళీ నేను చేసుకొని మళ్ళీ పనికి వెళ్తా. ఇప్పటికి మళ్ళీ పనికి వెళ్తా. అమ్మ లేదా తాత? అమ్మ కొంచెం 20 సంవత్సరాల క్రితం ఏమైందంటే కొంచెం వాతమూల వచ్చింది. అప్పటి నుండి ఇక ఇట్లా ఆయుర్వేద ఈ మందులు, నాకు తెలిసిన మందులు కొన్నిటితోటి ఈ నడుము మంచిగా అయింది. కొంచెం ఇంట్లో మందం చేస్తారు, అన్నం కూర అట్లా చేస్తుంది. కొడుకులు కోడళ్ళు? కోడలు కొడుకు ఒక్కతే బిడ్డకి 2 కొడుకులు, కొడుకు 2 కొడుకులు. మరి కొడుకుకి నేర్పించినావా ఇదంతా? ఇవన్నీ మా మనవాడు నా వెంబడే తిరుగుతాడు. నా కొడుకు చిన్న కొడుకు వెంబడి తిరుగుతాడు. అయితే మనవాడికి ఇంట్రెస్ట్ ఉంది? ఇవి ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ బాగున్నది వీటి గురించి. నువ్వు ఎక్కడ తెచ్చినా నేను వెంబడే వస్తా అని నా వెంబడే వస్తాడు. అవునా? ఓకే, ఏమన్నా తెచ్చినావా మరి ఈరోజు? ఆకులు ఏమన్నా తీసుకొచ్చినావా ఇక్కడికి? చెట్లు ఏమన్నా తీసుకొచ్చిన? ఒకసారి చూపింది. ఈ ఉత్తరేణి, దీని బియ్యం ఉల్లారిని తీసుకొని మంచిగా ఒకసారి ఇవ్వండి తాత. ఉత్తరేణియా? చాలా మందికి కూడా ఈ చెట్టు ఎట్లా అంటే తుత్తూరులో అంటాం కదా, ఊర్లల్లో డ్రెస్లకి ఎక్కడన్నా పొలం దగ్గరికి పోతే డ్రెస్కి నుండి ఈడి దాకా మొత్తం అవే ఉంటాయి. పొలం దగ్గరికి పోతే మొత్తం కాళ్ళకి కూడా మొత్తం పట్టి, చలికాలంలో ఎట్లా అవుతుంది మొత్తం ఇట్లా స్కిన్ ఇట్లా గీరుతుంది పగిలినట్టు, పెన్ను పెట్టుకున్నట్టు మొత్తం అంటుకుంటాయి. అవును, ఇది చాలా పవర్ఫుల్ ప్లాంట్ అండి. ఓకే, అది అసలు చాలా అంటే చాలా రెమెడీస్ ఉన్నాయి దాంతో. నాకు తెలియదు, ఈవెన్ తాత వీడియోస్ తీసేటప్పుడు నేను చూస్తాను కదా, ఇప్పటికీ తాత అది యూజ్ చేస్తాడు ఆ ప్లాంట్. దేనికి వాడతారు తాత? ఇది ఒక కనీసానికి 100 రోగాలకు పనిచేస్తుంది. 100 రోగాలకు చేస్తుంది. ఇది ఏమంటే ఇప్పుడు ఫస్ట్ ఆ పసరు తేలు కుడితే పనిచేస్తుంది. తేలు కుడితే ఆ స్థలంలో పసరు నుండి ఇట్లా రాయాలి. అర్షములకు పనిచేస్తుంది. పైల్స్ అర్షములలు వాటికి ఆ పిండి చేయాలి, వాటిని ఎండబెట్టి పిండి అంటే మెత్తగా చేయాలి, పౌడర్ చేయాలి. ఆ పౌడర్ చేసి
ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో దానిలో ఎంత అంటే ఒక చెంబెడు నీళ్ళు, ఒక దాదాపుగా ఒక గ్లాసు నీళ్ళల్లో అది పౌడర్ మిక్స్ చేసుకొని పౌడర్ అంటే కొంచెం వేయాలి, చిటికెడు అనుకో, చిన్నగా వేసి పడి కడుకుని తాగాలి. ఒక అర్ధ గంట సేపు ఏం పడద్దు, ఏం తినొద్దు, ఏం తాగొద్దు, ఏం తాగద్దు. అది ఇమ్మడేదాకా కొంచెం మనం అటు ఇటు తిరగాలి. ఒక్క దగ్గర కూర్చుంటే కడుపంతా దేవేసినట్టు అంత అవుతుంది. అయితే అది వేసుకుని ఉండేటప్పుడే మామూలుగా వేసుకోవాలి. మరి ఇట్లా ఈ చెయ్యితో ఇంత ఈ వేలతో ఎంత వస్తుందో అంత వేసుకోవాలి. ఓకే. ఇది మళ్ళా మన పిప్పళ్ళ గురించి దీని చెట్టు మండ ఇరుసుకొని తోముకుంటే ఈ పిప్పళ్ళు పండ్లు కూడా పురుగు చచ్చిపోతుంది. ఈ చెట్టు ఆకుల మండ కాండం కొమ్మ కింద ఇంకా స్ట్రాంగ్ ఉంటది కదా కాండం, ఆ కాండం తెలుపుంటాయి కదా. అవును అవును, ఒక కాడ ఇరుసుకొని పెద్దగా ఇట్లా పారుతా ఉంటది, తోముకోవాలి. అట్లా చేస్తుంది. ఇప్పుడు ఇది ఇంకా మళ్ళీ పోతే దీని ఆకు, తులసి ఆకు రెండు కలిపి పొద్దుగాల నవ్వులాలి. నవిలి మొత్తం మెత్తగా నవిలి ఇట్లా మనం నీళ్లు పుక్కిలించి ఉంచినట్టు ఇట్లా ఉంచాలి. ఉంచితే ఆ పురుగులు అనేటి పిప్పల్లి కింద పడిపోతాయి, వెళ్ళిపోతాయి. చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తూ ఉంటారు. కరోనా దానిలో కూడా ఇది కలుపుతుంది. దీని గురించి దీని వివరం బాగున్నది. ఓకే ఓకే. కానీ మనం ఏమనుకుంటాం, పిచ్చి చెట్టు అనుకుంటాం దీన్ని. ఇది అట్టిది. అసలు మేమైతే పొలం దగ్గరికి పోయినప్పుడు ఇవన్నీ కొట్టేయచ్చు కదా, ఇవన్నీ చిన్నప్పుడే తవ్వేయచ్చు అని, ఎందుకు ఇవన్నీ తుత్తుర్లన్నీ అంటుకుంటున్నాయి. పొలం దగ్గరికి పోబుద్ది కదా, మొత్తం ఇట్లా ఉంటాయి. ఏందో మన విఐపి ఎంట్రీ లేక వాటిలోకి వెళ్ళి పోవాలి మనం. ఇట్లా వస్తాయి. అవును, ఇట్లనే వస్తాయి, మొత్తం లైన్గా అంటుకుంటాయి, అటొకటి ఇటొకటి. మొత్తం కప్పకత్తాయి. అందుకెళ్ళి పోతే మనకి ఇక్కడ దాకా అంటుతాయి, డ్రెస్లు అన్నీ ఖరాబ్ అవుతాయి. అవును. ఇది మొన్ననే 15 రోజుల క్రితం నేను పోయినప్పుడు ఇట్లనే అయితే తుత్తుర్లు అంటున్నారా గీక్కోలేక సావాలి. అంటే వాటిని మనం ఇట్లా అవి అంటినట్టుగా ఇట్లా అనద్దు. ఇప్పుడు ఇట్లా అంటినాయా ఇటా అనాలి, రివర్స్ అనాలి. ఆ రివర్స్ అంటే ఆ రివర్స్ లో మొత్తం ఊడిపోతాయి. ఇట్లా అంటే మొత్తం ఇంకా గట్టిగా అతుక్కుంటాయి. అవును అవును. ఓకే. దీంతో 100 రకాల రోగాలకు నయం చేయొచ్చు అయితే. ఓకే. ఇంకేం తెచ్చిరు తాత? నేల ఉసిరి అంటారు. ఇగో ఇది ఎక్కడైనా మన ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడ కానీ ఇది ఉంటుంది, అంతటి ఉంటుంది. అవునవును. ఇప్పుడు మనకు నోరు వచ్చింది అంటే మనకి జనరల్గా ఏంటంటే పూత అంటాం కదా, నోటి పూత. అదే తాత, నోరు వచ్చిందంటే ఇక్కడ పూత అంటారు. అంటే మొత్తం ఎర్రబడిపోయి మనకి కారం తినలేదు అన్నప్పుడు మనకు డాక్టర్ దగ్గరికి పోతే 2 గోళీలు 3 గోళీలు వేసుకున్నా కూడా ఇంకా తగ్గింపు కాదు. ఇది సాయంత్రం ఇంత మందని తీసుకొని నవిలి అంతటా మన నోరంతటా అనుకొని ఇది మింగితే తెల్లారి వరకు మనం కారం తింటాం. మళ్ళీ అంత ఫుల్ పవర్ అన్నట్టు. మళ్ళీ పోతే మనిషి అంతా పూతలు వస్తుంది. అంటే ఒక్కొక్కడ తెల్ల మచ్చలు. అవునవునవును, దాన్ని కూడా పూతనే అంటారు. అవును అవును. ఆ పూతలకు దీన్ని మెత్తగా నూరాలి. మెత్తగా నూరి ఎక్కడ పూత ఉంటుందో అక్కడనే రాయాలి. మనం 1 రోజు 2 రోజులు కొంచెం రిస్క్ తీసుకోవాలి. 1 రోజు 2 రోజులు రాస్తే పోదు, రాసుకుంటూనే ఉండాలి 1 నెల రోజుల దాకా. రోజుకొకసారి రాసుకుంటుంటే దీంతో ఆ పూతలు కూడా తగ్గింపు అయిపోతాయి. క్యాన్సర్ పనిచేస్తుంది. ఇది పచ్చ కామెర్లు, ఇది అన్ని రకాల పనిచేస్తుంది. ఓకే. దాన్ని ఏమంటాం మనం? ఇది నేల ఉసిరి అంటారు. అంటే దీనిలాగానే ఇంకా కొన్ని చెట్లు ఉంటాయి కానీ అవి పెద్దగా ఉంటాయి. అవునవును. కానీ ఎట్లా ఏర్పాటు చేయాలంటే వాటికి వేరే రకం వెలుపు ఉంటుంది. ఆకు వీటి కాయలు కింది సైడ్లో ఉంటాయి. అంటే ఇది కొంచెం చేదు ఉంటుంది మనం నగిలినప్పుడు. ఓకే. ఆ చేదు ఉన్నదాన్ని మనం బయట ఉంచేయద్దు, మింగాలి. 1 నిమిషం మనది కాదనుకోవాలి, అనుకొని మింగాలి. మనం డాక్టర్ దగ్గరకు పోతే గోళీ 2-3 వేసినా మన మంచిగా కాదు. అవును. ఇది మనం సాయంత్రం చేస్తే తెల్లారి వరకే మళ్ళీ కారం తినచ్చు, అంత ఫుల్ పవర్. పచ్చకాయ క్యాన్సర్కి కూడా వాడచ్చు. క్యాన్సర్కి వాడచ్చు. ఇప్పుడు పచ్చకాయ మాటలు మనం ఎక్కడికి పోయినా తగ్గింపు కావాలి, వాటికి ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా.
ఇంకేం తెచ్చిర్రు? ఈ చెట్టు కూడా ఐడియా ఉంది. అవును. చాలా ఉంటాయి ఇవి కూడా మనకి రోడ్ సైడ్స్ ఊర్లలోనే ఉంటాయి. చాలా ఉంటాయి. దీన్ని మనం మోటుగా ఒకటి గున్నాల చెట్టు అంటాం, చేమ అట్లున్నది కాబట్టి. ఇది దేనికి? ఇది మొత్తం పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటారు కదా మనకి. అవునవును. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మెయిల్స్కి రిప్రొడక్షన్ కరెక్ట్గా లేకున్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి మనల్ని అంటే డాక్టర్స్ని కన్సల్ట్ అవుతారు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది అతిబల. ఓహో, ఓకే. దీన్ని ఎట్లా పౌడర్ చేసుకొని తాగడమా లేదంటే డిఫరెంట్గా ఇప్పుడు మనకి పీసీఓడి ప్రాబ్లం అప్పుడు ఒక వేలో యూజ్ చేయడం, మెయిల్స్కి అయితే ఒక వేలో యూజ్ చేయడం. ఇప్పుడు మళ్ళీ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనం యూజ్ చేసే వేస్లలో కూడా డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. అలా ఇప్పుడు పీసీఓడికి ఎట్లా వాడాలి? ఇప్పుడు దీన్ని ఆకులు తీసుకొని కొంచెం అక్కలు ముక్కలు దంచాలి. దంచి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసుకొని పరిగడుపున తాగాలి. ఎవైనా కూడా పరిగడుపు ఉన్నాయి కదా, రిజల్ట్ రావాలంటే కంపల్సరీ పరిగడుపు ఉన్నాయి. తిన్న తర్వాత వేసుకుంటే రిజల్ట్ రాదు, వామిటింగ్ అవుతుంది, కడుపులో అంతా తిప్పినట్టు ఉంటుంది. కాబట్టి మనకి డైలీ మార్నింగ్ ఏమవుతుంది అంటే ఎంటీ స్టమక్ ఉంటుంది. ఎంటీ స్టమక్తో తాగడం వల్ల మన బాడీకి ఈజీగా ఫ్లో అయిపోతుంది. ఇవన్నీ తిని చూసినాయి, కాకపోతే ఇవన్నీ ఏం ఎఫెక్ట్ అప్పటి మందం మన కడుపులో పీక్ అయ్యి ఒక ఉత్తరేంది ఎక్కువ వాటి గురించి మనం తాగితే కొంచెం వాటి చేస్తారు. క్వాంటిటీ కంటే ఎక్కువ తీసుకుంటే ఉత్తరేణి అనేది స్టమక్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అందుకే తాత ఎంత చెప్తారో అంతే యూజ్ చేయాలి. వీళ్ళు చెప్పే క్వాంటిటీ అయినా పథ్యం అయినా ఏదైనా సరే మనం ఇది వాడదాము అనుకున్నప్పుడు వీళ్ళు ఏది చెప్తారో దాన్ని మనం ఫాలో అవుతేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు నార్మల్గా వీడియోస్లో కూడా చాలా వాటికి చేశారు కదా, షుగర్కి కూడా మామిడాకుతోని ఉపయోగం ఉంటుందని చెప్పేసి చెప్పింది కదా, కంట్రోల్ అవుతుంది అని. తాత నిజంగా మామిడాకుతోని షుగర్ కంట్రోల్ అవుతుందా? ఎట్లా తీసుకోవాలి దాన్ని? ఇప్పుడు వేడి నీళ్ళు చేస్తారు కదా, వేడి నీళ్ళల్లో ఆకును దంచేయాలి, వేసి దాన్ని పసరు వచ్చిన తర్వాత అది తాగాలి. అంటే ఇప్పుడు జామాకి మామిడాకు చెప్పిన అది వీడియో పెట్టిన జామాకుది. ఇప్పుడు జామాకులు ఉన్నాయి కదా, అవును, జామాకులు ఒక 2-3 తీసుకొచ్చి వాటిని కొంచెం అక్కలు ముక్కలు ఆటిని కూడా దంచాలి. దంచి వేడి నీళ్ళల్లో మరిగేయాలి. మరిగించి కొంచెం చల్లారినాక వడపోసుకొని తాగాలి. అట్లే ఒక 4 రోజుల దాకా తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. షుగర్కి ఇంకొక ప్లాంట్ కూడా తెచ్చాము మేము, తిప్పది. అయితే ఇది కూడా అందరికీ దొరుకుతుంది మనకి జనరల్. దీని గురించి ఇప్పుడు అంతటి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మీ ఇంటికాడ ఒక పందిరి ఉన్నా దేనికున్నా అట్లే ఆన్నే అనుకుంటుంది. దీనికి మొదలు కింద అంటాలని అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడనే ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది మనం పొద్దుగాల లేచి ఒక రోజు 2 ఆకులు తీసుకోవాలి, మంచిగా శుభ్రంగా కడుక్కొని పడిగడుపున రోజుకు 2 ఆకులు తినాలి. కంటిన్యూగా తిన్నాం అనుకో షుగరు మొత్తానికి పోతుంది లేకుండా. ఒక్క 3 నెలలు కంటిన్యూ వాడాలి. ఒకసారి ఇవ్వండి, అది చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా. ఇది చూడ్డానికి కూడా మనీ ప్లాంట్ టైప్లో ఉంది కదా, తీగలెక్కనే వాడుతుంది. అయితే వాడుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది మనకి ఇది జనరల్గా. దీన్ని గుర్తుపట్టడం ఎట్లా తాత? ఇది దొండాకు కొంచెం ఈ దగ్గర పోలికలతో ఉన్నది. ఆ కాడ తెల్లగా ఉంటుంది, మనం గుంజినప్పుడు ఇట్లా సాగుతుంది. ఇది ఇప్పుడు మీ ఇంటి దగ్గర వేసుకుంటే అది అక్కడనే అనుకుంటుంది. అట్టిగా ఇట్లా మట్టిలో పోయి పెడితే మట్టిలో పెట్టే అవసరం లేదు, అట్టిగా వేస్తే అనుకుంటుంది. అట్టిగా వేస్తేనే వర్షకాలం తీసుకుపోయి ఒక కాడ వేస్తే ఇక అదే. అవునవును, అర్థమైంది. ఇప్పుడు మనకి రైనీ సీజన్ కదండి, చాలా వరకు ఫీవర్స్ వస్తాయి. అందులో టైఫాయిడ్ కూడా చాలా మందికి వస్తుంది. టైఫాయిడ్ కూడా ది బెస్ట్ మెడిసిన్. అది తినడమేనా? తినడమే. ఓకే ఓకే. సో షుగర్ మేజర్ ప్రాబ్లం అయితే ఇప్పుడు చిన్న ఏజ్లోనే వస్తుంది షుగర్ అనేది. పుట్టిన పిల్లలకు కూడా అటాక్ అవుతుంది అది షుగర్ అనేది. సో అట్లాంటి వాళ్ళకి, పుట్టిన పిల్లలకు కాకుండా నార్మల్గా మనలాంటి వాళ్ళకైతే, మన ఏజ్ వాళ్ళకి నిజంగా మెడిసిన్ కంపల్సరీ తీసుకోవాలి. వాళ్ళు వరకు వెళ్తున్నారు అసలు ఒక్కొక్కరు. చాలా పుండు అయితే అసలు మానదు వాళ్ళకి షుగర్ ఎక్కువ ఉంటే. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకు షుగర్ తయారు. అవును, అట్లాంటి వాళ్ళు ఒక 60-70 సంవత్సరాలు వాడాలంటే ఏడ బతుకుతారు, ఎక్కడ వాడతారు? ఇట్లాంటివి వాడుకుంటే ఖచ్చితంగా. కొంచెం చేదు ఉంటుందా, ఒకరొకరు ఉంటుందా? కొంచెం ఎవరు ఉంటుంది, చేదు ఉండదు. మనం నైలు మింగం మంచిగా ఉంటుంది. కష్టం అనుకోకుండా తినాలి. చూడండి చూపించాను. ఇప్పుడు మీరా తింటారా?
అన్ని తాత తినేటి ఇప్పుడు అన్ని వచ్చినాయి తిని అన్ని తాతయ్య. అవునా? మీకు అంటే ఏమన్నా ఉన్నాయా తాత? షుగరు, బీపీ అట్లా? షుగరు, బీపీ అట్లాంటివి ఏం లేదు. ఏం లేవు. మీరు నమ్ముతారో నమ్మరో నేనంటే, అంటే మీకే చూపిస్తాడు తాత అనుకుంటారు, కానీ అట్లా కాదు. నేను రోజు కనీసానికి ఏ చెట్టు అయినా ఒక 4 చెట్ల రసం ఖచ్చితంగా నేను రోజు వాడతా. ఓకే. ఇప్పుడు అక్కడ నేను ఏం వాడినరా మీ ఇంటి దగ్గర? దుస్సేరు తీగ ఒకటి. దుషేరు తీగ కొంత మనం కొన్ని లక్షలు పెట్టినా కానీ ఆ వేడి తగ్గింపు కాదు. సమ్మర్లో మనం మ్యాంగోస్ తింటాం కదా, మ్యాంగోస్ వల్ల ఒంట్లో వేడి వస్తుంది. ఇప్పుడు అట్లా పట్టది చెప్పు. అదే మనకి వైట్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా, ఆ టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట దుస్సేరు తీగ. ఆ టైం ప్లస్ మళ్ళీ చాలా మందికి వేడి ఉంటుంది ఒంట్లో, ఆ వేడి పోవడానికి కూడా దుస్సేరు తీగతోటి మేము ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము దాన్ని ఎలా వాడాలి అని. బ్లడ్ సెల్స్ తక్కువ, డెంగ్యూ ఫీవర్స్ అట్లా సో వచ్చినప్పుడు ఇప్పుడు ఏది వీడియో చేసినా కూడా మీరు తిన్న తర్వాతనే, మీరు ఫస్ట్ చెక్ చేసినాకనే తాత తింటారు, మాకు ఇస్తారు. ఓకే ఓకే. మీరు కూడా తీసుకుంటారా? కొన్ని అయితే నేను తినలేను, కానీ తాత కంపల్సరీ కూర్చోబెట్టి తినిపిస్తాడు నాకు, అది తినాలి అని. అదన్నా నేను ఊకోను, ఖచ్చితంగా తిని చూపిస్తాను. ఓకే. తినాల్సిందే అని చెప్తాడు తాత. సో చాలా మంది కూడా షుగర్ గురించి ఎంతో మంది బయట ఇన్సులిన్ వరకే వెళ్తున్నారు కదా. సో ఒక్కసారి నిజంగా ట్రై చేయండి. ఏముంది 3 months మనకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమి ఉండదండి, మన చుట్టుపక్కల దొరికేదే ఇదంతా. అవును, మనం తీసుకొని యూస్ చేసుకోవడం. ఇప్పుడు దీన్ని రోజుకు మనం 2 ఆకులు నుంచి రోజు 4 తిన్నా పర్వాలేదు, కానీ పడిగడుపునే తినాలి. తిని ఖచ్చితంగా 6 నెలలు నువ్వు వాడినరనుకో, షుగర్ ఉంటే అప్పుడు అడుగు. నార్మల్గా అయితే వేపాకు తింటారు కదా తాత, వేపాకు కానీ కాకరకాయ కానీ పొద్దున్న లేవగానే పరిగడుపున తింటారు షుగర్ కంట్రోల్ అవ్వాలని, కానీ దానికంటే బెస్ట్ అయితే ఇది వేపాకు. మనం ఇప్పుడు కాకరకాయ తిన్నాం అనుకోండి, ఒంట్లో అది వేడి అనమాట కాకరకాయ. ఆ ప్రాబ్లంతో వేడితో ఫేస్ చేసే వాళ్ళు ఈ తినడం వల్ల ఇంకా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కానీ క్యూర్ ఉండదు. సో దీన్ని వాడడం వల్ల మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. పొడపత్రం పెట్టినాం తాత పాయింకులేని దగ్గర. అయితే ఆ పొడపత్ర పాక అనేది దాన్ని మనం తీసుకట్టు అయిపో కొంచెం. అయితే అది పశువుల కన్ను పోయి తెల్లగా అవుతాయి. ఈ గుడ్లు తెల్లగా అయినప్పుడు దాన్ని నలిసి దాన్ని పసరు తీసి ఇట్లా పెడితే ఎంత తెల్లబడ్డ కన్ను అయినా మళ్ళా చూడగలుగుతుంది. ఆ దాని పసరు మనం ఒక రోజు 2 ఆకులు తింటే ఈ షుగర్ అనేది ఫుల్ పవర్ అన్నట్టు, అది ఆ షుగరు లేకుండా పోతుంది. ఒక్క 2 నెలలు, ఇది 6 నెలలు చెప్పినా అది ఒక 2 నెలలు వాడితే సరిపోతుంది. అది ఇప్పుడు ఈ వీడియోలో వస్తుంది చూడండి మీరు. పెద్ద మానేరు చెట్టు అని కూడా ఉంటుందండి ఒకటి, అది తాగుతారు. జనరల్ గా మేము వీడియో తీద్దాం అనుకున్నాం ఆ రోజు, తాత ఉన్న నేను. తాత నాకు ఇన్ఫర్మేషన్ చెప్పిండు అనమాట, అది యూజ్ చేసి ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం చనిపోతారు, ఖచ్చితంగా చనిపోతారు అనమాట. అయితే తాత నాకు ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, మనం పోస్ట్ చేస్తాం ఓకే, చూసిన వ్యూవర్స్ వాడతారు, మేబీ వాడచ్చు వాడకపోవచ్చు, చూడకపోవచ్చు, వాడతారు మేబీ. వాడిన తర్వాత వీళ్ళు పత్యం చేయకుండా ఏమైనా అయితే రివర్స్ మనకు వస్తుంది కదా. అసలు ఆ చెట్టును మించిన చెట్టు లేదు అసలు. అంటే ఆపద గురించి అంటాం, అది దేనికి వాడతారు? అది మన బాడీలో ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉన్నా కూడా అది తగ్గిస్తుంది. ఆ ఒక్క చెట్టు మన బాడీ మొత్తానికి పనిచేస్తుంది అనమాట. దాని మీద చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాం, కానీ మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది అస్సలు చేయదు. ఇప్పుడు దాని ఆలోచన ఏంటంటే, ఇప్పుడు కరోనా అని మనం ఆ మందు ఈ మందులు అని అన్నీ చెప్పినారు. అంటే అది పెద్ద మాని చెట్టు అంటే ఆ వెనుకటి జమాన్లో మన గత్తరకు సంబంధించింది, అంటే గత్తరనే కరోనా అన్నారు. ఆ కరోనాకు సంబంధించిందంటే అది అన్నిటికంటే పెద్ద చెట్టు అన్నట్టు అది. ఇప్పుడు ఈ తాగిన వాళ్ళు ఏం చేస్తారు, వాడు అది మనకు వాడు పోసింది అది మందు, ఇది మనల్ని ఏం చేస్తుంది అని మళ్ళీ తాగుతాడు, అది రియాక్షన్ అయితే ఈ మధ్యలో ఇంకోటి కూడా నేను విన్నా, ఎక్కువ తాగి ఓవర్ అది అయిపోతే
సీతాఫలకాయల చెట్టు ఆకు ఉంటుంది కదా పసరు, తీసుకొచ్చి స్మెల్ చూపిస్తే మొత్తం వాళ్ళకి మందు మొత్తం దిగిపోతుందంట కదా, మొత్తం దిగిపోతుందంట. ఇవన్నీ నేను ఈ మధ్య వింటున్నా అనమాట, ఒకటి తర్వాత ఒకటి ఇన్ని ఉన్నాయా అని. ఆల్కహాల్ని పెంచేది ఒకటి ఉంటే తగ్గించేది కూడా ఉంది అని అప్పటికప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఆల్కహాల్ మానేయడానికి ఏమైనా చెప్పండి. అవునవును, మీ కమెంట్స్ నేను చెక్ చేసిన. మా ఆయనకి మందు పెట్టాలి, ఏమన్నా ఆకలి ఉన్నాయా చెప్పు తాత, మరుగు మందు. చాలా అడుగుతున్నారండి, మాకు మరుగు మందు కావాలి అంటే మా వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది ఇక్కడ నుండి దుబాయ్ నుండి కూడా అడుగుతున్నారు, తాత మీకు ఏం కావాలన్నా తీసుకొస్తాం దుబాయ్ నుండి, మీరు మరుగు మందు ఉంటే మాకు చెప్పండి అని. అంటే మేము అనుకున్నాం మనం ఎవరైనా సరే ఒకరికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి, అట్లాంటి వాటికి మనం వెళ్ళొద్దు అన్నట్టే మేము. నిజంగా అట్లాంటివి ఉంటాయా తాత? మరుగు మందు అంటే ఒక మనిషిని మార్చగలిగేంత కెపాసిటీ ఒక చెట్టుకు ఉంటుందా? అంటే ఇప్పుడు జాండ్ బాంబు పవర్ మనం ఎన్ని చేసి చేస్తానో జాండ్ బాంబు వాసన మాదిరిగా ఒక చెట్టు మనం పీకి చూస్తే జాండ్ బాంబు కంటే ఇంకొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది వాసన. అదే చేమ్ ఉంటాయి చెట్లు ఉంటాయి. అంటే ఈ ప్రేమ అనేది తెలియకుండా ఉన్నోడు వాడు ఏం చేస్తాడు, ఎక్కువ నిసవస్తువులు తీసుకొని వాడు నా భార్య వస్తలేదు, నాకు మరుగు మందు కావాలి, నాకు ఇది కావాలి అంటే సరే మనం ఇస్తాం. ఒక మాట ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, వాని ఇష్టం వచ్చినట్టు వాడు మళ్ళీ తాగి మళ్ళోటి చేస్తాడు. అవన్నీ అన్నప్పుడు ఆ రివర్స్ మళ్ళీ మనకే కొడుతుంది. అంటే నిన్ను మంచితనం చేయవన్నా కానీ నీకు ఇట్లాంటివి చేయవన్నదా అనేది మనకు మంచిగా ఉండదు. అది చేయద్దు. ఇప్పుడు మీరు ఎవరికైనా పంపిస్తున్నారా అండి అడిగిన వాళ్ళకి? అడుగుతున్నారు మమ్మల్ని, కానీ మేము ఇక్కడ ఉంటున్నాం, తాత అక్కడ ఉంటున్నారు కదా, సో అందుకే మాకు పంపించడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఇన్ ఫ్యూచర్ అదే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఎలా డెవలప్ అంటే ఇప్పుడు నార్మల్గా వీడియోస్ చెప్పడం వరకు ఓకే. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉంది, దీనిలాంటి పోలినవి మనకి ఊర్లలో ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి, మనకు తెలిసిన వాళ్ళమైతే గుర్తుపడతాం. ఇప్పుడు దొండ చెట్టులోనే అడవి దొండ ఉంటుంది, మన దొండ ఉంటుంది, 4-5 రకాలు ఉంటాయి కదా, చిక్కుడు తీగ, ఇవన్నీ కూడా కొన్ని లేతగా ఉంటాయి, ఒకటే మాదిరిగా అనిపిస్తూ ఉంటాయి. గుర్తుపట్టడం కొంచెం మంది ప్రాబ్లమే. మనం వండుకునే దొండ అడవి దొండ ఇది సేమ్ ఉంటుంది. అయితే దానికి ఏంటిది అంటే గుర్తు, దీనికి ఎక్కువ సారక వస్తుంది జంగల్ని, దీనికి సారక ఉండదు, మామూలుగా ఉంటుంది మనాటి. అయితే అట్లా మనం కొరికి చూస్తాం. అవును, పచ్చికాయ కొరికితే చేదు ఉంటుంది, పండినాక మనం దాన్ని తినచ్చు, తీయగా ఉంటుంది అడవి దొండ. ఎప్పుడన్నా దగ్గర ఉంటే మీరు తిని చూడండి, అట్లే ఉంటుంది. మాకు ఇప్పుడు సిటీ నుండి కూడా చాలా మంది అడుగుతున్నారు, అంటే మాకు ఇది పంపించండి. మీరు చూసుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్లో గుర్రం డెక్క అని చెప్పి చాలా ఫేమస్ అయిపోయింది. అది మనకి సారీ గుర్రం మూతులని ఇక్కడ మడిమలు అంటారు, మోకాలు కదా మడిమలు. అవునవును, అది మమ్మల్ని చాలామంది అడిగారు. ఈవెన్ మీరు ఇప్పుడు ఉప్పల్ దగ్గరికి వస్తే అక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్లో చాలా ఉంటుంది, కానీ అది అదే అని వాళ్ళకి తెలియదు. మమ్మల్ని అడిగారనమాట పంపించగలుగుతారా అని. ఓకే పంపిస్తాము, కానీ అది అలానే వెళ్ళదు కదా, మనం వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేసరికి అది వెళ్ళిపోతుంది, అది తర్వాత యూజ్ ఉండదు. సో అందుకే మేము అట్లాంటివి కాకుండా మేబీ ఇన్ ఫ్యూచర్లో చాలామందికి యూజ్ అయ్యే విధంగా డ్రై చేసి పౌడర్ చేసి సేల్ చేద్దాం అన్న థాట్స్లో ఉన్నామన్నమాట. ఎందుకంటే దీన్ని ఇలానే వదిలేసే కంటే కూడా మీరు ఆ పౌడర్ టైప్లోనో లేదంటే ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అలా ఇస్తే యూజ్ అవుతుంది. ఇప్పుడు మీ వీడియో వల్ల చూస్తారు, వదిలేస్తారు, ట్రై చేయరు. అదే మెడిసిన్ ఉందనుకోండి, ఒక 10 మందిలో 2 ఆర్డర్ చేసుకుంటే దానివల్ల అట్లీస్ట్ ఓకే ఇది ఉంది, వాళ్ళు నెక్స్ట్ టైం ఇంట్లో పెంచుకుంటారు. ఇప్పుడు ఇది ఏముంది, అట్టి గడ్డి మొక్క తీసుకుపోయి అక్కడ వేస్తే అదే ఉంటుంది, దానికి ఏం మనం అది చేయాల్సిన అవసరమే. కొన్ని మొక్కలకైతే నీళ్ళు, ఇట్లాంటి మొక్కలకైతే నీళ్ళు పోయాలా పెంచాలా అనేది ఏం ఉండదు, తీసుకెళ్ళి పెడితే అదే మొలుస్తుంది, అదే దాని పని అది చేసుకుంటుంది. సో దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతే బెటర్ కదా. ఇంకా మేము అదే థాట్లో ఉన్నాము. ప్రజెంట్ అయితే మునిగాకుతో స్టార్ట్ చేద్దాము, మునిగాకు డ్రై చేసి పౌడర్ చేసి సేల్ చేద్దాము. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్కి వచ్చారు. ఏంటి అంటే మోరింగా పౌడర్ అని సేమ్ మన గ్రీన్ టీ ఏవైతే అవి ఎలా వస్తున్నాయో డిప్స్, ఆ టైప్లోనే మోరింగాది కూడా వస్తుంది. మళ్ళీ అమెజాన్లో మనకి ఫ్లిప్కార్ట్లో కూడా చాలా కాస్ట్తో ఉంటుంది, అది మనకి అది ఊర్లో ఫ్రీగా దొరుకుతుంది. మేము మనం దాన్ని ఆ మునిగాకును పప్పులు వేసి అట్లా ఇట్లా వండుకుంటాం. అవును. అది దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చూర్ణం చేసినప్పుడు రోజు వేడి నీళ్ళు కానీ ఛాయలు అంటే ఛాయ బాగా అలవాటు అయ్యారు, వేడి నీళ్ళల్లో వేసుకోవాలి, ఒక చెంచడు వేసుకొని అట్లా తాగితే ఈ మోకాల నొప్పులు కానీ నొప్పులు ఎక్కడున్నా
దాంతో తగ్గింపు అయింది. అవును, మునగాకు చెట్టు కూడా ఇట్లా పట్టుకుంటేనే విరిగిపోతుంది కదా, అట్టిదే ఇట్లా పట్టుకుంటే విరిగిపోతుంది, గట్టిగా పట్టుకుంటే విరిగిపోతుంది. దానికి లోపల అట్టి బెండ్ ఉంటుంది, అవును, దాన్ని అట్టిగా పూసేస్తుంది. సో నెక్స్ట్ ఏంటండి మరి ప్లాన్స్ ఇవేనా, ఇంకా వీటిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి? ఇది మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము, ఆ థాట్లో ఉన్నాము. ఇది పౌడర్స్ చేసి అమ్మడము, ఈవెన్ చెక్కలు ఉంటాయి. ఇప్పుడు మీకు వసకొమ్ము అని చూపిస్తాము. వసకొమ్ము ఉంటే చూస్తారా కలర్? ఇది వసకొమ్ము అండి. వసకొమ్ము మనకి ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుంది ఈజీగా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పెయిన్ కొరుకుతుంది మనకి, చాలామందికి బాల్ హెయిర్ అయిపోతుంది అనమాట సర్టెన్ ప్లేసెస్లో. అట్లాంటి టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది మా మదర్కి మేము లైవ్గా యూజ్ చేసాము. మదర్కి మాకు ఏంటంటే తనకి బాల్ హెడ్ అయిపోయింది ఇక్కడ ఈ ప్లేస్లో, చాలా వరకు హెయిర్ లాస్ అయిపోయింది తను. మేము హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయింట్మెంట్స్ అని, క్రీమ్స్ అని, షాంపూస్ టైప్ అలా ఇచ్చారనమాట. అలా ఇచ్చి యూజ్ చేసినా మాకు ఎట్లాంటి రిజల్ట్ తెలియలేదు. అప్పుడు తాత అన్నారు, అరే మీరు ఎందుకు అట్లా వెళ్తున్నారో, నేను ఉన్నాను కదా, దానికి అది కాదు మెడిసిన్ వసకొమ్ము అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. దీన్ని మనం ఏం చేయాలి అంటే వాటర్తో పాటు మనం గంధం చెక్క నూరుతాం కదా, అలా నూరితే గంధం లాగా వస్తుంది. అది మనం ఆ ప్లేస్లో అప్లై చేస్తే ఒక 2-3 డేస్లో పుండు లాగా అవుతుంది అనమాట. మనకి పుండు అయిన తర్వాత ఆ పుండు మానే కొద్దీ మనకి హెయిర్ వస్తుంది అనమాట. ఓకే ఓకే, అంత యూజ్ ఉందన్నమాట ఇది. ఇట్లాంటి మనకి పూజా స్టోర్లో అయినా ఎక్కడైనా సరే మనకి అవైలబుల్లో ఉంటాయి, కానీ చాలా వరకు తెలియదు ఎవరికి. ఇట్లాంటివి సేల్ చేయడము, అట్లా చేద్దాము అన్న థాట్లో ఉండే. ప్లస్ ఇది కూడా వస, మనం అంటే ఎవరైనా సరే చిన్నప్పుడు వస బాగా పోసిరా, బాగా మాట్లాడుతున్నారు అని అంటారు కదా, అట్లాంటిది కూడా పిల్లలకి తల్లిపాలతో గంధం నూరి తల్లిపాలలో కలిపిస్తే మాటలు కూడా చాలా తొందరగా వస్తాయి పిల్లలకి, చాలా యాక్టివ్గా కూడా ఉంటారు మళ్ళీ పిల్లలు. ఓకే, ఇవన్నీ మేము తాత దగ్గర చూసి నేర్చుకున్నాం. ఈవెన్ మా పాపకి కూడా యూజ్ చేసాం ఇవి. చిన్నప్పుడు తాత తీసుకొచ్చేదనమాట, అవి కూడా యూజ్ చేసాం. మనం ఇప్పుడు చిన్నప్పుడు సాంబ్రాణి వేయాలి అని చెప్పేసి స్నానం పోసాక పూజా స్టోర్లో దొరికే కప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేస్తారు. కానీ తాత అలా కాకుండా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిట్టకాలు అని చిన్న చిన్న అడవిలోకి వెళ్ళి సాంబ్రాణి టైప్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అట్లాంటి ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా మీ దగ్గరకు వచ్చేసరికి అది అలానే ఉంటుంది. అవును, అలా ప్లాన్ చేయడం అట్లాంటివి చేద్దామని చూస్తున్నాం. సోమిడి తగిలింది అంటే చిటిలే అంటారు అన్నారో తెలియదు. అవునవును, చిన్నపిల్లలకి. అవునవును, ఆ సోమిడి ఒక 3 పూటలు నీళ్ళల్లో వేసి తానం పోస్తే ఆ సోమిడి అనేది అయిపోతుంది. సోమిడి చెక్క రీసెంట్గా ఒక డాక్టర్ అడిగారు మమ్మల్ని, సోమిడి చెక్క పంపిస్తారా అనేసి అడిగారు. కానీ ఈ టైంలో ఇక అవైలబుల్లో అంటే తాత ఒక దగ్గర ఉంటారు, మేము ఒక దగ్గర ఉంటాం కదా, అదే పెద్ద ప్రాబ్లం కదా ఇప్పుడు. అదే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు అవైలబుల్లో లేదు. మేము కూడా అంటే ఒక కరెక్ట్ పొజిషన్కి వచ్చాక స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే జనాలు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరేమో సిటీలో ఉంటారు, ఎందుకంటే వర్క్ పర్పస్ మరి ఇక్కడే ఉండాలి, కానీ చెట్లన్నీ తాత ఊర్లో ఉన్నారు. సో మరి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ఇంకా పౌడర్ రూపంలోనే చెయ్యాలి. అది కూడా తాత నాకు చాలా హెల్ప్ చేస్తారు అనమాట. అందుతాయి. ఇప్పుడు తాత డైలీ కూడా వర్క్కి వెళ్తారు, ఇప్పటికీ కూడా పని చేస్తారు తాత. ఆ పనికి వెళ్ళిన ప్లేస్లలో ఉన్నాయి, నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా తీసుకొచ్చి దాన్ని డ్రై రోస్ట్ చేయడం, తీసుకెళ్ళి మళ్ళీ పౌడర్ పట్టించడం, ఇట్లాంటి హెల్ప్ తాత చాలా చేస్తారనమాట. తాత హెల్ప్ ఉండబట్టే ఇది స్టార్ట్ చేద్దాము అన్న థాట్ అనేది మాకు వస్తుంది. ఓకే ఓకే, అయితే ఒక పని చేస్తానండి, ఈ ఇంటర్వ్యూ తీసుకుంటాను కాబట్టి తీసుకెళ్ళి మా రూమ్లో ఒక మట్టిలో వేసేస్తా. ఓకే తాత, నువ్వు చెప్పినట్టు దీన్ని తీసుకో, ఒక మట్టిలో వేస్తా. ఓకే చూద్దాం, ఎవరన్నా ఉంటారు కదా షుగర్ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తా నేనే. ఓకే ఒక 3 నెలలు సరిపోతుందా, 6 నెలల? 3 నెలలు. కానీ మెడిసిన్ వాడద్దు, మళ్ళీ వాడద్దు. అయితే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకే బెటర్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్. వాడుతున్న వాళ్ళని మానేయమన్నా కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏం చెప్తారు, ఇన్ని సంవత్సరాలు మేము బంద్ అయినాం, తాగుతలేము, నేను ఇది వాడతా అని వాడతారు. అట్లా మళ్ళీ పోయి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అది మళ్ళీ దాన్ని పడక రియాక్షన్ అది ఇది అంటే అప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అవును. ఓకే తాత, అయితే నేను ఎవరికైనా ట్రై చేపిస్తాను ఇది, మా ఇంట్లో వాళ్ళు. మీరు కూడా ట్రై చేయండి. అంటే మనకి షుగర్ ఉంటేనే తినాలని కూడా కాదు, మనకి హెల్త్ పర్పస్ లో కూడా యూజ్ అవుతుంది. అది షుగర్ టైఫాయిడ్ మొత్తం దాంతో కంట్రోల్కి వస్తుంది. ఓకే సరే తాత, అయితే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే కంటే ముందు మరి మంచి మాటలు చెప్తా అన్నావు కదా జీవితం గురించి, ఒక 2 లేదా 3 చెప్పు. ఇప్పుడు జనరేషన్ పిల్లలను చూస్తున్నారు కదా మీరు, ఎట్లా చెడిపోతుర్రు ఏంది. ఇప్పుడు భర్త అంటే కొంతమందికి పెళ్లి చేసుకోవాలకైతే భర్త అంటే భార్యకు వాల్యూ లేదు, భార్య అంటే భర్తకు వాల్యూ లేదు, తొందరగా విడిపోతూ ఉంటారు, ఎన్నో చూస్తూ ఉంటారు కదా మీరు.
చెప్పండి మీరు. ఇప్పటి వాళ్ళకు ఎక్కువ ఓపిక లేదు, స్టైల్ ఎక్కువ. అంటే ఇప్పుడు మగోడు తెలివి కల్లోడు అయితే భార్య ఎడ్డిది అయితే మగోని మాట వినాలి. భార్య తెలివి కల్లది మగోడై ఎడ్డోడైతే ఖచ్చితంగా ఆ మాట వినవలసి తిరగాలి. ఇద్దరు ఓకే అంటే ఇద్దరు ఓకే, సగం కరెక్ట్గా నువ్వు చారినాల నేను చారిలాల అనుకుంటే వాళ్ళు ఓకే మంచిగా ఉంటారు. ఇక నాదే కరెక్ట్ సాగాలి అని సూటి చేస్తే ఆ సూటి నడవది. ఎట్లా నడుస్తుంది? కరెక్ట్ మనం చరింత కావాలి, చరింత అయితేనే అది ఓకే అవుతుంది. మంచితనం అంటే ఇప్పటి వాళ్ళు ఏమున్నది, ఒక నిసవస్తకు బానిసపడి వాళ్ళకు ప్రేమ తెలియదు, వాళ్ళకు పెళ్ళి చేసుకోవాలి, గిట్ల ఉండాలి, గిట్ల బతకాలి అనేది ఏం తెలియదు. కాదు తాత, మందు మానేయడానికి ఏమి ఉండవా తాత? చాలామంది కూడా ఊర్లలో కానీ సిటీలో కానీ ఆల్కహాల్కి ఎక్కువ అలవాటు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వస్తున్నాయి. అట్లాంటి వాటికి అడుగుతుంటారు, మీకు కూడా కమెంట్స్ వచ్చినాయి కదా, సో అట్లాంటివి ఉన్నాయా మరి? ఉన్నాయండి, మందులు ఉంటాయి కానీ వీళ్ళు కరెక్ట్ ఉండరు కదా. ఆల్కహాల్ అంటేనే విరక్తి పుట్టేలాగా అది ఉందండి. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా పెద్ద మానేరు చెట్టు అని, దాంతో ఆల్కహాల్ అనేది కంప్లీట్గా మానేస్తారు. మానేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేస్తే మాత్రం బాడీలో చాలా డ్యామేజ్ అవుతుంది. అది మనం వాళ్ళకి ఎలా చెప్తాము, ఇప్పుడు వాళ్ళు అడిక్ట్ అయి ఉన్నారు, మనం మానిపించినాక వాళ్ళకి ఏదో ఒక రోజు మళ్ళీ థాట్ రావడం. ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో. అప్పుడు అక్కడ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాదు, కానీ మన నేచర్ నుంచి తీసుకున్న మెడిసిన్ వల్ల వాళ్ళు మళ్ళీ అదే జోన్కి వెళ్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇప్పుడున్న జనరేషన్స్కి అని, తాత చెప్తున్నారు, నేను చూసినంత వరకు తాత అమ్మమ్మ వీళ్ళిద్దరి బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళకి ఒక బంగ్లా లేదు, ఈవెన్ రేకుల షెడ్ కూడా లేదు. వీళ్ళ ఇల్లు చూసాను, మీ వీడియోలో చేశారు కదా వీడియో, చిన్న అరుగు మంచం వేసుకొని బయట మొత్తం మట్టి ఇల్లే అనమాట వీళ్ళది. వీళ్ళు ఇప్పటికి కూడా నేచర్ నుంచి వచ్చిందే తీసుకుంటారు. వీళ్ళ ఫార్మింగ్ కూడా మనకి రైస్ వేస్తారనమాట. వీళ్ళు రైస్ కూడా తాత ఎరువు కలెక్ట్ చేసి ఎరువు మట్టిలో వేసి దున్ని దాని నుండి ఎరువు చేసుకొని రైస్ పండిస్తారనమాట. ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడము, యూరియాస్ ఇట్లాంటివి యూజ్ చేయరు తాత. మళ్ళీ వీళ్ళ కూరగాయలు, వీళ్ళ ఫుడ్ కూడా వీళ్ళకి ఇంటి వెనకాల ప్లేస్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 6-7 గుంటలు ఉంటుంది అనమాట ఇంటి వెనకాల. ఆ గుంటలలో ఉన్న ప్లేస్లోనే వీళ్ళు సాగు చేస్తారనమాట. తాత బయటికి వెళ్తే అమ్మమ్మ ఆ పని చూసుకుంటుంది అనమాట ఇంట్లో. వీళ్ళిద్దరు చాలా కలిసి ఉంటారు అనమాట, అమ్మమ్మ తాతయ్య. మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈవెన్ తాతయ్య సిటీకి వస్తున్నాడు అని చెప్తే నేను అమ్మమ్మ నువ్వు వెళ్తున్నావు, నువ్వు వచ్చేసరికి నేను ఉంటానా? అవునా? అంటే నువ్వు వచ్చే వరకు నేను చచ్చిపోతున్నావు ఉంటాను, తొందరగా రా అంటది. అంటే ఇంత ప్రేమ ఎట్లా ఉన్నది, మధ్యలో వచ్చిన ప్రేమ గింత ఉంటుంది, మధ్యలో వచ్చిన ప్రేమ ఇంత ఉంటుంది. అంటే ఆ ప్రేమ గురించి ఆలోచించే మనిషి మంచోడు కావాలి. ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే ఈ జనరేషన్లో మనకి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా ఓకే, అంటే లేదు అంటే బాండింగ్ లేదు అక్కడ. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకి డబ్బు ఉన్నా లేకపోయినా అమ్మమ్మ ఇన్ని ఇయర్స్, తాత ఇప్పుడు ఒక రోజు అటు వెళ్తున్నాడు అని అంటే ఒక 4 days ముందు చెప్తాడనమాట. ఎందుకు అంటే అమ్మమ్మ అప్పటి వరకు సెట్ అవ్వాలి. ఇంకా చెప్తే పోనివ్వదు అనమాట, వద్దు అని అంటది. అంటే ఇప్పుడు ఒక 66 సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు కూడా నేను 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకొని పోతాను, పని చేస్తాను, వస్తాను. ఇప్పుడు ఇప్పటోళ్ళు ఈ 80 లోపల పుట్టి 80 కాడికి వెళ్ళి పుట్టిన వాళ్ళు సైకిల్ తొక్కటానికి కూడా ఇప్పుడు చేతన అవుతలేదు. బండి మీద పోతాను, బండి మీద వస్తాను. అంటే అప్పటోడు ఇప్పుడే 60 సంవత్సరాల బండి నడిపేటోనికి బండి బరువై కారు కొంటాడు, కారు నడిపేటోనికి బరువై ఏం కొంటాడు అనేది చూడాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు అప్పటోడు 60 సంవత్సరాల దాకా 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు ఉన్నోడు కొంచెం బతికిండు. అయితే ఇప్పటోడు 1 గంటల 1 లక్ష సంపాదిస్తాడు, కానీ 20 ఏళ్ళు బతుకుతలేడు. అప్పటోడు శాస్త్రం ఉన్నది, పాస్పాన్లోడు సంపాదిస్తే బంగారు పనులోడు వాడు కొండ అయిపోయాడు అని అంటారు. నిజంగా తాత అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే రాను ఏమైపోతుందో అనిపిస్తుంది. ఇప్పుడు సైకిల్ ఉండే ఫస్ట్
సైకిల్ తొక్కలేక బండి తెచ్చిర్రు, నడపద్దు అన్నట్టు, నడుపుకుంటే సరిపోతే తొక్కద్దు అని. బండి పోయి కారు వచ్చింది, కారు పోయి ఇప్పుడు కారు గేర్లు వేయాలా, కింద కాలుతో తొక్కాలా, ఇదంతా ఎక్కడిది అని ఆటోమేటిక్ కార్లు వచ్చినాయి. ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు కూడా పోయి కొన్ని సంవత్సరాలకి రోబోలు నడుపుతారు, మనుషులు కూర్చుంటారు అంతే. నేను ఆలోచించినట్టే అదే రోబోలు నడుపుతాయి, ఇక మనుషులు ఏం పని చేయరు, అన్ని తినడానికి అన్నింటికి కూడా ఇక రోబోలే పని చేస్తాయి, వీళ్ళు ఖాళీ కూర్చుంటారు అంతే. ఇప్పుడు మళ్ళీ పిల్లలకు కూడా చాలా వరకు ఫోన్ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు పిల్లలు. ఫస్ట్ ఒక ఆకు రొట్టె అంతా తెచ్చి ఇల్లు కప్పుకునేది. ఆ ఇల్లు కప్పుకున్నప్పుడు ఈ గూన పెంకలు వేసిన వాళ్ళు ఏమన్నారంటే, బాబు నాకంటే పెద్దోళ్ళరే బాబు, నువ్వు ఆ రొట్టె తీసేయి, ఈ గూన పెంకలు తెచ్చి కప్పు మంచిగా ఉంటుంది అని. సరే, వాళ్ళు రేకులు వేసేంత వరకు నాది గూన వచ్చింది. ఈ గూన వేసినాక ఏమంటాడంటే, ఆ గూన పని చేయదు, అది అట్టిగానే పగిలిపోతుంది, కోతులు ఎత్తిస్తాయి, ఇది అది ఈ రేకులు ఇవన్నీ. సరే అది తీసి రేకులు వేసినాక ఏమంటాడు, అది వేడెత్తుంది ఎండాకాలం. అవును, నేను స్లాబ్ వేసిండు, ఈ రేకులు కూడా తీసి మీద స్లాబ్ వేస్తా అని చెప్తే నా దగ్గర అంత ఓపు లేదు. నువ్వు చెప్పినట్టు నేను ఉరకానంటే ఉరకలేదు, ఉరికితే పడతా, చచ్చిపోతా. ఎందుకు మనకు అదంతా? ఈ గూనెళ్ళు చల్లగా ఉంటుంది, మట్టి గోడ, గూనె పెంకలు. ఇప్పుడు మళ్ళీ అవే వచ్చినాయి తాత. ఇప్పుడు సిటీలో కూడా చాలా మంది ఏరి కోరి ఇల్లు ఎంత బ్రహ్మాండంగా కట్టని, పైన మాత్రం మళ్ళీ అలానే గూనె పెంకలు కావాలి, లేకపోతే ఇలా కావాలి. ఎక్కడ ఎంత ఉన్నా మళ్ళీ ఊర్లలోనైనా సరే ఇంత జాగా తీసుకొని అక్కడ కట్టుకుంటుర్రు, చిన్నగా కట్టుకుంటుర్రు. మారినాయి మళ్ళీ పాత ప్రపంచం మళ్ళా స్టార్ట్ అయ్యింది. అయితే ఈ పాత కాలముల బాపతి వివరాలే మళ్ళీ మనకు మంచి పని చేస్తాయి. అయితే నేను ఎప్పుడు ఆలోచించిన ఈ మంచితనాన్ని ఎప్పుడంటే 85లో ఆలోచించిన నేను. ఈ మట్టి పెంకల ఇల్లు మా నాన్న కట్టింది, అట్టి రొట్టెతోటి మేము ఒక 10 మంది, మా నాయన 10 మంది బిడ్డలు, మేము కుటుంబం. అంటే వాళ్ళు చల్లగా ఉన్నారు. ఇలా నేను ఈ మట్టి పెంకల ఇల్లు నా జీవితం ఉన్నంత వరకు కూడా ఈ మట్టి పెంకల ఇల్లును మార్చేయ. నేను వాళ్ళు ఎన్ని స్టెప్పులన్నా దిగిరాని, స్లాబులు పోయినాయి, స్లాబులు కూరని ఏం కానీ నేను దీనిలోనే ఉంటా అనేది ఒకటి నాకు నిర్ణయం చేసుకున్నాను నేను. అది అంటారు కదా కొంతమంది, గుడిచె వీక్కొని ఇంకో కాడ వేసుకోవచ్చు కానీ బంగ్లాని వీక్ ఇంకో కాడ పెట్టలేం కదా. ఈ జాగ మంచిది కాదు, నాకు ఆ జాగ మంచిది కాదు, నేను ఇక్కడికి వెళ్ళిపోతా, నేను అక్కడికి వెళ్ళిపోతా, ఇది మంచిది అంటే అట్లా పోయి కొంత లాస్ అయ్యి వాళ్ళు కోల్పోయి ఉన్నారు. ఇది మంచిగా లేదు, వాళ్ళు నన్ను పక్క వాళ్ళు తిడతారు అంటే, నీ దగ్గర మంచితనం ఉంటే పక్క వాళ్ళు తిట్టారు అంటే నిన్ను అట్టిగా ఎందుకు తిడతారు? మేము అట్టిగా నీ దగ్గరికి ఎందుకు వచ్చినాం? ఏదో ఒక విషయం చెప్పటానికే మేము వచ్చినాం ఇక్కడికి. ఆ విషయం అనేది కరెక్ట్ చెప్పాలి. మధ్యలో దాచుకొని దాన్ని ఉంచి నువ్వోటి నేనోటి అంటే అది ఎక్కడ కొసెళ్ళదు. అది అట్లా మంచితనం ఎన్నడూ చెడిపోదు. మంచితనం అనేది మేము ఇప్పటికీ మా ఇంటి దగ్గర ఒక 6 గుంటల భూమి ఉన్నది. 4 అన్నదమ్ములు అయితే మనిషి పంచుకుంటే మనిషి 6 గుంటలు వచ్చింది. నా భూమిలో కొంత ఒక గుంటెలుపుతోటి ఈ కూరగాయలు పంచుకున్నా. ఒక 2-3 బర్రెలు ఉన్నాయి, వాటి ఎరువు అంతా అందులో చల్లుతాం. అందులో జల్లి ఎక్కడికి చల్లుతాం, పొలం వాళ్ళకి తీసుకుపోతాం. మేము తినే వాటికి ఖచ్చితంగా కూరగాయలకు కానీ 20 గుంటల పొలం నా సొంతం, దానిలో ఈ ఎరువు వేసే పండించుకొని తింటాం. ఇప్పుడు కూరగాయలకు బయట ఏం చేస్తారు, వాళ్ళు కూరగాయలు పెడితే గడ్డి మందు కొడతారు. గడ్డి మందు వలన క్యాన్సర్ తయారవుతుంది. ఖచ్చితంగా దానికి క్యాన్సర్ వస్తుంది. అవును, కంపల్సరీ. మనం ఏం చేస్తాము, మనం మంచి తెలియకల్లో ఏం చేస్తాము, ఆ కూరగాయలు తెచ్చిన తర్వాత మంచిగా కడుక్కొని ఫ్రెష్గా చేసుకొని మంచిగా కోసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, ఈ నిశవస్తు ఎక్కించి అవి తీస్తాడు. ఇక్కడ వీళ్ళు చూడరు, ఎవరు చూడరు, తీస్తారు, కోస్తారు, అందులో వండుతారు. అట్లాంటప్పుడు ఇప్పుడు మనం కొడితే ఫుల్ పవర్ మందు కొడతాను. ఆ ఫుల్ పవర్ మందు ఆటికే పట్టుకొని ఉంటుంది, తెల్లారి వరకే పోదు. అది పైరుకు ఇవ్వాలి అంటే ఒక 8 రోజులు అయితేనే పైరుకు దాని పవర్ అనేది కొడుతుంది మందుది. రైస్ కూడా అండి వీళ్ళు
చేతితోనే కొయ్యడం. మేము ఒక్కసారి మిల్లుకు పోసి పట్టించుకొచ్చుకోవడం కాదు, మేము మా సొంతం వరకు మేము ఒక 8 రోజుల మందం అయ్యేటట్టుగా మేము దంచుకుంటాం. ఇప్పటికీ ఇంట్లో దంచుకొని మనం పాతకాలంలో తింటాం, దంపుడు బియ్యం అంటాం కదా, అట్లా దంచుకొని తింటారు తాతయ్య. ఇప్పటికీ అందరూ ఈ కూరల్లో ఆ కూరల్లో మనం బొక్క కూర తెచ్చుకుంటాం. సపోజ్ తెచ్చుకుంటే దీనిలో ఏం వేయాలి, కారప్పొడి, అది దంచిన మసాలా, అట్లా ఇట్లా. ఒకవేళ దబ్బన తెచ్చుకుంటే ఎవరన్నా తిన్నారు అంటే ఖచ్చితంగా మిరపకాయలు అదే రోజు నూరుకొని, పసుపు గడ్డ అదే రోజు నూరుకొని, ఎల్లిగడ్డ అదే రోజు నూరుకొని, కరెక్ట్గా ఆ నూరినవన్నీ ఆ రోజు కూరలు వేసి వండుకోవాలి. వండుకుంటే దాని టేస్ట్ చూడు ఎట్లుంటుంది, ఈ పొడి ఇవన్నీ చేసిన టేస్ట్ చూడు ఎట్లుంటుంది. అవును. ఇప్పటికీ మేము అట్లా అంటే చేస్తాం. రైస్ కూడా వీళ్ళు అవసరం మందం ఇంట్లో దంచుకొని అమ్మమ్మ తాత ఇద్దరు అదే వాడతారు. మనం ఇట్లా మిల్క్ వెళ్ళి పట్టుకోవడం, పాలిష్ చేయడం అట్లాంటిది వీళ్ళకి తెలియదు. వీళ్ళకి సరిపడా వడ్లు ఉంచుకొని బయట వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా వడ్లే ఇస్తారు, మళ్ళీ బియ్యం పట్టించి ఇవ్వడం అట్లాంటివి చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు ఎట్లయినా కన్వర్ట్ చేసుకొని తినేస్తారు. వాళ్ళిద్దరి వరకు అయితే అలానే తింటారు వాళ్ళు. మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అమ్మమ్మ కూర్చొని దంచుతుంది, నాకు అర్థం కాలేదు, మనకు తెలియదు కదా ఇవన్నీ. వీడియో పెట్టాల్సింది అసలు అంటే అప్పుడు మేము ఛానల్ స్టార్ట్ చేయలేదు. చుట్టూరుగా వెనకటి జమాలు ఏమనేది దాన్ని కుందని అని. కుందరా ఆ కుందని అంటే ఇప్పుడు ఒకటి మన గంపలాగా ఉన్నదాన్ని దాన్ని అడుగు తీసేసి ఈ రోటి చుట్టు పెట్టి ఇక దంచుకునేది. ఇప్పుడు కూడా అంతే, ఈ ఇసురాళ్ళు ఇసురుకునేది, అంబలి కాసుకుని. అయితే దానికి ఇప్పటికీ మాకు ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలే. ఇసురాయి, కందులు, మినుములు, పెసర్లు, అన్ని పప్పులన్నీ వేసి దాంతోనే కదా ఇక. అవును, ఉత్తరం ఉన్నది ఇప్పటికీ. మేము ఈ జొన్నలు ఏం చేస్తాం, నానబెట్టి ఆ పుత్రంతో తింపి వీళ్ళు మళ్ళీ ఉట్టీలు కట్టుకొని మనం అప్పట్లో అట్లా దాచిపెట్టుకోవడం, కూర ఇట్లా వండి మనం పక్కన పెట్టేస్తాం కదా, వీళ్ళు అట్లా ఉట్టీలు కట్టుకొని ఉట్టీలలో పెట్టుకోవడం. ఎక్కడికైనా పొలం దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళు, మనమేమో ప్లేట్లని అవన్నీ ఇవన్నీ, ఇప్పుడు ఈవెన్ మనం బయటికి వెళ్ళినా కూడా ఒక పేపర్ ప్లేట్ కొనుక్కొని తినేస్తాం. వీళ్ళు అట్లా కాదు, అక్కడ ఉన్న ఆకులతోటి అక్కడ ఉన్న పుల్లలతోటి కుట్టుకొని అక్కడ తినడం, అట్లాంటివి చాలా చూసాను అనమాట నేను. ఇప్పుడు మా పొలం కోసుకుంటాం, మేము మిషన్కి కూడా 2-3 కూళ్ళు అయినా సరే అనుకుంటాం, కోసుకుంటాం, చేతితోటి కోసుకొని ఆడ పెట్టుకొని అది అయిపోయేంత వరకు దాకా మేము ఆడికి గిన్నెలు అట్లాంటివి ఏం కొంటాము. ఆ ఆకులు విస్తారాలు కొట్టుకొని ఆడ కోడిని అది ఇక కోసుకొని ఇష్టమైన కూర ఏదన్నా వండుకొని తిని మంచిగా చేసుకొని వస్తాం ఆడ. ఇప్పటికీ కూడా అంటే మనకి బిఫోర్ అంటే మనము ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని అన్ని చాలా వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే అప్పటి వాళ్ళు ఇలా ఉన్నారా, అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారా వీళ్ళు అంటే. మనం చూడండి ఇప్పుడు కొన్ని స్టెప్స్ ఎక్కగానే అలసట రావడం, ఆయాసం రావడం వస్తుంది. కానీ తాతని చూడండి మీరు, నేను కూడా షూట్స్కి వెళ్ళే టైంలో సన్లైట్కి నాకు కూడా కళ్ళు తిరగడం అట్లయితే నన్ను వదిలేసి కూడా తాత పోయేది అనమాట. నేను గొడుగు పట్టుకొని వెళ్ళడం, ఆగు తాత అనుకుంటే కూర్చొని వెళ్ళడం. ఏంద్రా నువ్వు ఇంత నాకంటే చిన్న వయసా, ఇంకా నువ్వు రావాలి, నువ్వేంద్రా ఇట్లా చేస్తాను అని అనేది తాత నన్ను. మరి ఏం తాత మీ ఫుడ్ అట్లాంటిది, మా ఫుడ్ ఇట్లాంటిది. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిన సంధి చల్ల పెరుగు, మాకు మేకలు ఉండనండి, మేకల చల్ల పెరుగు ఇప్పటి వరకు కూడా ఇంకా నేను మర్చిపోలేదు. అవి వీళ్ళకేమున్నది, వీళ్ళు ప్యాకెట్ పాలే కావాలి, డైరెక్ట్ బర్రె పాలు వద్దు మనకు. పని చేస్తారు కానీ ఆ పని చేయాలి మనం. నిజంగా ఇప్పుడు తాత వాళ్ళు అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు 2 కూరగాయలు కోసి వండిన కూర వేరే టేస్ట్ ఉంటుంది. అవే కూరలు, అవే కూరగాయలు, అవే ఐటమ్స్ మన చేతితో వండితే ఇంకొకలా ఉంటుంది. అందుకే కదా అమ్మమ్మ చేతి వంటలని, నానమ్మ చేతి వంటలని చాలా ఫేమస్ అవి. అండ్ మర్చిపోం కూడా. అండ్ వీళ్ళు వండే చేపల పులుసు అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అప్పటి ఫుడ్ అదంతా కూడా వేరు. ఇప్పుడు చింతపండు పిసికి చేపల కూరలో పోసేది. అప్పుడు మేము చిన్నప్పుడు చింతకాయలు ఆయన చింత చిగురు పిసికి పోసుకునేది. నేను రీసెంట్గా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట. వంట చేస్తుంది అమ్మమ్మ. నేను అడిగిన, అమ్మమ్మ ఏం కూర వండుతున్నావు అంటే చింత చిగురు వండుతానమ్మా అన్నది.
చింత చిగురా ఎట్లా వండుతారు అని ఎక్కడ దొరికింది నీకు అంటే ఇదేంది వెనక బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకెళ్ళి చూపించింది. అంటే చూడండి మన చుట్టూ ఉన్నవి కూడా మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. దీన్ని అదే చిగురు ఇందాక అంటే రీసెంట్గా సిటీకి వచ్చినప్పుడు చూశాను నేను. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి 20 రూపీస్కి అద్దపావు అంటారు చూసారా, అంత అట్లా పెడుతున్నారు. వీళ్ళకేమో అక్కడ చాలా ఎక్కడ పెడితే అక్కడ దొరికేయడం. ఎల్లిపాయ కారం నువ్వు దీన్ని చూసినావు కదా, ఎల్లిపాయ కారం ఇప్పటికి మేము తింటాం. మనకి ఏది పని చేయదు, ఏ కూరగాయల భోజనం కూడా పని చేయదు, అంత మంచిగా ఉంటుంది. అంత వీళ్ళకి మాకు తీసుకొచ్చి ఇచ్చేది. తాత తీసుకురా అంటే వీళ్ళకి తీసుకుపోయి ఇచ్చినాడు. ఎనీవేస్ నిజంగా అంటే మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలియట్లేదు. ఇంకా మాట్లాడుతూ ఉంటే మీతోని ఇట్లా 1 గంట అట్లా కాదు, ఒక రోజు మొత్తం కూర్చోబెట్టి ఎపిసోడ్లు చేయాలి. కొంతమంది చిన్నోళ్ళు కానీ ఇప్పుడు చదువుకునేటోళ్ళు కానీ ఎవరు కానీ ఏ కష్టం వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దాన్ని మనం అట్టి సింపుల్గా తీసేసుకపోవాలి. ఎందుకంటే నాకు మార్కులు రాలే, నాకు ఇది రాలే, నాకు అది రాలే, నాకు చదువు నా ఆందోళన లేదా, నా అదృష్టం గిట్లున్నదా, నేను ఇట్లా చేసుకుంటా అట్లా చేసుకుంటా అంటే అవన్నీ అట్టిగా వదిలేసుకొని మళ్ళీ మనం మంచితనంగా మంచి పనులు చేసుకుంటా నడుతూనే ఉండాలి. మన జీవితంలో ఎన్నో వస్తాయి కానీ అవి మనలో ఏం చెయ్యవు. మనం చదువుకొని వెళ్ళాలి. మనం చేసే పని 100% మనం చెయ్యాలి. చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది దేవుడి దయ అంతే, ఇక వదిలేయాలి. ఆ భగవంతుని దయ అనుకొని వెళ్ళిపోవాలి. కానీ మనం చిన్న వచ్చి ఈ మందాని ఆ మందాని నేను ఈ పని నేను ఎట్లా చచ్చిపోతా అనేది ఎప్పుడు కూడా మన గుండెలో ఎప్పుడు పెట్టుకోకూడదు. భయంతో ఏది చేయకూడదు. అండ్ మీ దాంట్లో మీ పేజ్లో కొన్ని పొడుపు కథలు కూడా చేసినట్టున్నారు కదా, మరి అయితే లాస్ట్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే కంటే ముందు 2 పొడుపు కథలు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళని అడగండి, వాళ్ళ ఆన్సర్ కమెంట్లో చెప్తారు. ఓకే, ఒక పొడుపు కథ అడుగుతా ఏదన్నా చెప్పు. అంటే నేను ఎక్కువ పొడుపు కథ అడుగు, పర్వాలేదు. అర్థం చెప్తా. ఒకటి ఎరుకు చేను ఒకనాడు ఏనుగు మెయ్యగా ఏచ కుంభ తలము ఏటు తలిగే అది నేలబడ చూచి అంబునకు ఉరకగా ఆగే ఎరుకు కాలు పామంట కరిసిన ఆ ఎరుకు కన రుద్రమల్లేసి వెళ్ళాడు అంబులు తీసి పామునేసి వేణు ఏటున చచ్చే వెరుకు విషమున చచ్చే పాము శరమున చచ్చే భాగ్యమవున ఎరుకును 10 దినములు ఎట్లయిన దిందును పామును 1 రోజు పరగదిందును కోరిక తీరినక్క కొస నరము కొరికి మిడిచి పెడతన కొట్టే ఒడిసెనక్క కొదవలేని లద్ది కోడినాదనం ఇట్లు ప్రాణం ఎట్లవు ప్రాణులాల. అంటే ఆ నక్క ఏనుగా చచ్చిపోయింది. అంటే ఈ ఎరుకువాడు ఏం చేస్తాడంటే ఇది అక్కడ సూడి చేస్తాడు, ఆ జంతువుకు సూడి చేస్తా అంటే కింద పాము అందుకున్నది. ఆ పాము అందుకొని ఈ విషానికి ఎరుకు చచ్చిండు. ఆ చోటికి అక్కడ ఆ జంతువు పడిపోయింది. ఈ నక్క వచ్చి ఏనుగుని తింటే ఒడిసిపోయే కథకు ఖచ్చితంగా ఏనుగు నరాన్ని కోరుకుతే అది మెడకు చుట్టుకొని చచ్చిపోయింది. అంటే అది అప్పుడు అంటాను చచ్చిపోయే ముందు కొదవలేని లద్ది ఇదంతా నా ఇష్టంగా ముందు పెట్టుకొని నేను కోరిక తీరచ్చి నేను ఈ నరాన్ని కొరికి అట్టిగా చచ్చిపోతిని, నా పరిస్థితి ఏంది అని ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు మనం కూడా కట్టలు రావాలి ఒకటేసారి అనేది ఎప్పుడు ఆలోచించద్దు. దాన్ని చేర్చుకుంటూ పోతా అంటే అత్తనే ఉంటాయి. ఒకసారి కట్టలకు పోయి ఎన్నో ఒక కాడ మనం దొంగతనం ఏదో ఒకటి చేసి ఇబ్బందులు పడాలి. అది ఎండ్రికాయ పొడుపు కథ అడుగుతా. ఎండ్రికాయ పొడుపు కథ ఆన్సర్ మీరే చెప్పి ముందు ఎండ్రికాయ పొడుపు కథ అడగండి. అంటే తాతయ్యకి అట్లా చెప్పి ఆన్సర్ తెలుస్తే ఆన్సర్ ముందే చెప్పి ఎండ్రికాయ పొడుపు కథ అడుగుతా అంట. మాకు అంటే అట్లనే గుర్తాను. మామూలుగా ఇది చూసిన వాటర్లోనే పుట్టి వాటర్లో పడితే చచ్చిపోద్ది అని చెప్పేసి నేను చూసి నేను సరదాగా పక్కనున్న ఫ్రెండ్ని అడిగినా అనమాట. వాటర్లోనే పుడుతుంది, వాటర్లో వేస్తే చచ్చిపోతుంది అని అంటే బుడగా అన్నారు. సైంటిఫిక్గా అది కూడా కరెక్టే ఆన్సర్, కానీ మనం దాన్ని సాల్ట్ అని చెప్తాము. సో బుడగ అంటే బుడగ కాదు. నేను కమెంట్లోకి వెళ్ళి చూసి లేదు సాల్ట్ బుడగ కాదు అని నేను ఆర్గ్యూ చేస్తాను. అట్లనే వస్తాయి కామెంట్స్. అదొక పొడుపు కథ. 10 మంది షికారు వేయండ్రు, మనిషికి కాళ్ళు తెచ్చుకున్నారు. ఇంకా కాళ్ళకి అక్కడనే ఆగిపోయింది. 10 మంది పోయిర్రు, 10 మంది వేటకెళ్ళి 10 మంది వేటకెళ్ళారు. ఒక జంతువుని వేటాడారు. ఒక జంతువుని వేటాడారు.
దాన్ని ఆ 10 మంది మనిషికి ఒక్క కాలు తెచ్చుకున్నారు. అక్క తలకాయ అక్కడే మిగిలిపోయింది. 10 మంది వేటకెళ్ళారు, ఒక జంతువుని వేటాడి పట్టిండ్రనమాట. పట్టిన తర్వాత వాళ్ళకి ఆ జంతువుని పంచుకుంటే మనిషికి ఒక కాలు వచ్చింది. కాలు రాగా తలకాయతోక అక్కడే ఉండిపోయింది. ఓకే, అదేం జంతువు? అదేం జంతువు అనేది మీరు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా కమెంట్లో తెలియజేయండి. సో కమెంట్లో తెలియజేసిన వాళ్ళందరికీ కూడా మన ప్రణయ్ గారు ఇన్స్టాగ్రామ్ ప్లేస్ షూర్ ఇస్తానండి. తాతతో ఒక సెల్ఫీ కూడా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ తాత, ఇంత దూరం వచ్చినందుకు. ఊరు నుండి నిజంగా ఇక్కడ దాకా వచ్చి, చాలామంది కెమెరా అంటే భయపడతారు, ఇలాంటివి చెప్పమన్నా కూడా భయంతో చెప్పరు. కెమెరా అంటే భయము, అంటే తెలియని వ్యక్తులతో మాట్లాడాలి, ఇట్లా ఒకరు మనల్ని క్వశ్చన్లు అడుగుతారట, మనం ఆన్సర్లు చెప్పాలంటే ఇంకా వాళ్ళకి మొత్తమే భయంతో అసలు రారు, చెప్పరు, తడబడుతూ ఉంటారు. కానీ మీరు ప్రతిదీ కూడా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఈ వైద్యం ఇప్పటికీ ఆపకండి తాత, ఏదైనా ఏం జరిగినా సరే కంటిన్యూ చేయండి. ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే కనుక నిజంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే నెక్స్ట్ జనరేషన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ షుగర్ది కూడా నిజంగా ట్రై చేయండి ఒకసారి, తాత చెప్తారు మళ్ళీ ఒకసారి, ఆ వీడియోని మళ్ళీ ఒకసారి స్టోరీ ట్యాగ్ చేయండి. సో ఇది ఒకసారి షుగర్కి హెల్ప్ అవుతుందంటే ట్రై చేయండి. కానీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మెడిసిన్స్ బాగా పవర్ ఉండి యూజ్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని జాగ్రత్తలు తీసుకొని ట్రై చేయండి. చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. మనిషి అయితే చచ్చిపోడు, అసలు లేదు, మనిషి చచ్చిపోడు. మనం తప్పులు చేస్తేనే చచ్చిపోతుంది తప్ప, అంటే దీన్ని వాడి మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ దీనికి పత్యాలు ఉంటాయి, అవన్నీ చేయకపోతే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కానీ డైరెక్ట్గా చచ్చిపోవడం అయితే కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మాకు ఇన్ని రోజులు అనిపించేది ఏంటి అంటే, ఓకే మన వరకు మనం చేసుకుంటూ వెళ్దాం, కానీ మీరు ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు మాట్లాడిన వే కానీ మీరు రీచ్ అవుట్ అయిన వే కానీ మాకు చాలా నచ్చింది. జనరల్గా ఎవరైనా సరే యూట్యూబర్స్ అనగానే, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనగానే మన బిజినెస్ చేసే వాళ్ళను, లేదు అంటే బ్లాగ్స్ చేసే వాళ్ళను, మనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ కంటెంట్ చెప్పే వాళ్ళనే పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేయడం అది అలా అనుకున్నాం మేము. కానీ మీరు కూడా మా వర్క్కి మాకు ఇది ఒక ప్లస్ పాయింట్ లాగా, మీ వల్ల మాకు ఇంకా కొంచెం బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. తప్పకుండా ఇది అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఇప్పుడు నార్మల్గా చిన్న ఎగ్జాంపుల్, మనకి ఊర్లలో నేను ఇందాక చెప్పాను కదా జుట్టు ఊడిపోతుంది అంటే గుంటగల్జేరా కానీ చిన్నప్పటి నుండి కూడా అమ్మమ్మలు తాతలు మనకి పెడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు అదే ఆకు కొంతమంది అంటే మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు చెప్పడం వల్ల సిటీలలోకి తీసుకొచ్చి దాన్ని వేలకు వేలు పెట్టి అమ్ముతున్నారు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తే కూడా చాలా రేట్స్తో అమ్ముతూ ఉంటారు గుంటగల్ జరాకు. కానీ మన ఊర్లలో పొలాల పక్కన అట్టిగా అది పారుతూ అట్లా పడిపోయి ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోము. అంటే అన్ని రెమెడీస్ ఉన్నాయి మనకి, మనం వేలకు వేలు షాంపూలు అని, ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. ఇలాంటివి తెలియడం వల్ల ఒకరికి ప్రాణం నిలబడుతుంది అంటే దానికి మించింది ఏమీ లేదు. అండ్ అవన్నీ కూడా పోవాలి. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే మనం అన్నిటికీ కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి డ్రగ్కి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, వీటన్నింటికీ ఉండవు. మనం తినే ఫుడ్డే టైం టు టైం కరెక్ట్గా తీసుకుంటే చాలు. అండ్ పరిగడుపున ఏది తీసుకున్నా కూడా చాలా పవర్గా పనిచేస్తుంది, ఎంటీ స్టొమక్తో చాలా పనిచేస్తుంది అది. సో అందుకే ఇలాంటివి తెలియాలనే ఒక దాంతోనే మేము కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మాకు హెల్ప్ అయింది. సో చూసారు కదా, అది మన తాతతో అండ్ ప్రణయ్ గారితో ఇంటర్వ్యూ. అయితే వాళ్ళ పేజ్ నిజంగా చూడండి, ఏదో ఒక సిచ్యువేషన్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి, బట్ ట్రై చేసే ముందు కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొన్నింటికి నిజంగా ఎల్లిపాయ కారం అంటే ఆయిల్ కానీ ఏవి కానీ తినకుండా 3-4 రోజులు ఎల్లిపాయ కారంతోనే తినాలి అనే కొన్ని ఉంటాయి. సో అలాంటివి పాటించండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.